హాయ్ అండి. అందరికీ నమస్తే. 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అందరికీ కూడా. మరి ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో ఈ సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం మనం. ఎంతెంతో జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని సేకరించుకుంటూ వస్తున్నాం. దట్టు మరి ఈ ఎవరి ద్వారా, ఎవరి ఆధ్వర్యంలో ఇది చేసుకుంటూ వస్తున్నామంటే, మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మనం ప్రతిరోజు జరుపుకుంటూ వస్తున్నాం. ఏంటంటే 'ద కంప్లీట్ మ్యాన్'. ఆ మ్యాన్ ఎవరంటే మన పత్రి గారే. మరి పత్రిజీలో వీరు చూసిన ఆ వ్యక్తిత్వం ఏంటి? ఆ లక్షణాలేంటి? ఆ గుణాలేంటి? మరి వారి ద్వారా మన మాస్టర్స్ నేర్చుకున్నవి ఏంటి? ఇవన్నీ వారు షేర్ చేసుకుంటూ, అలాగే వీరంతా కూడా ఎంతెంతో సేవ చేసుకుంటూ వస్తున్నారండి. వారి ఏమంటారు? పత్రి సార్ ఒకటే చెప్తారు. తన్, మన్, ధన్ రూపంలో మనం ఏ రూపంలో మనకు వీలవుతుందో ఆ రూపంలో ఏదో ఒక సేవా కార్యక్రమంలో మనం ఎప్పుడు పాల్గొంటూ ఉండాలి. సేవ అనేది ద అల్టిమేట్ థింగ్ అని చెప్పేసి. అల్టిమేట్ విషయం అనేది. సో, అలాంటిది, అలాంటి విషయంలో వీరంతా కూడా మాస్టర్స్ అంతా కూడా ఈ పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా సేవా కార్యక్రమంలో ముందుంటారండి. అలా ముందున్న వారే మన ఈరోజు మన మాస్టర్ మనకంటూ సిద్ధంగా ఉన్నారు. వారి జ్ఞానాన్ని మనకు అందివ్వడానికి బీచ్‌పల్లి నుండి సిద్ధంగా ఉన్నారండి. సో, మరి ఈశ్వరయ్య గారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సార్‌ని ఇన్వైట్ చేసేసుకుందాం ఈ కంప్లీట్ మ్యాన్ కార్యక్రమానికి. సార్, వెల్కమ్ సార్ మీకు 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ కార్యక్రమానికి వెల్కమ్. వెల్కమ్ సార్. థాంక్ యూ. ఓవర్ టు యూ సార్. జగద్గురువు పితామహ పత్రిజ్ గారికి నమస్కరించుకుంటూ, మరి కంప్లీట్ మ్యాన్ అన్నది జూమ్ సెషన్ నిర్వహిస్తున్నటువంటి హిందూమతి మేడము మరియు ఈ జూమ్లో పాల్గొన్నటువంటి మిగతా మాస్టర్స్ అందరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. నా పేరు ఈశ్వరయ్య. హనుమా పిరమిడ్ ధ్యాన శక్తి మహాక్షేత్రం బీచ్పల్లి, గద్వాల్ జిల్లా, తెలంగాణలో ఉంది. మరి అందులో నేను ఒక ట్రస్ట్ మెంబర్గా ఉన్నాను. మరి నేను పత్రి సార్తో పరిచయము 2001 డిసెంబర్లో అయింది. 2002 నుంచి ఆ సార్తో కలిసి సాంగత్యం చేయడము. గతంలో నేను సత్యసాయి డివోటీని. అంతకంటే ముందు కొంతమంది గురువులను కూడా కలిశాను. ఎందుకు అని అంటే, దైవం అంటే ఏంటి? దైవాన్ని నేను ప్రత్యక్షంగా చూడాలి. మానవుడిలో మరి ఎంతో దుఃఖం ఉంది, ఎంతో బాధ ఉంది, ఎంతో కష్టం ఉంది. మరి వాటన్నింటికి కొంచెం సరిచేసే సౌండ్ ఉంటే మహానుభావుడు. బాగుంటుందేమోనండి. చూడండి ఇనిపిస్తుందా సరిగ్గా? కొంచెం పెద్దగా వినిపిస్తుంది మా స్పీకర్ ఏదైనా బాగా వినిపిస్తుంది. మరి అలాంటి లక్షణాలు నాకు కావాలి అంటే, అది దైవంతో ఉన్నాయి. ఆ దైవాన్ని నేను దర్శించుకుంటే అన్ని పొందొచ్చు అన్నది నాకు అనిపించింది. నేను చిన్నతనం నుంచే ఆ దైవం మీద ప్రేమ మక్కువ ఎక్కువ. నేను చిన్నప్పుడే ఆ సత్యసాయి డివోటీగా ఉన్నప్పుడు నగర సంకీర్తన చేస్తూ, అప్పుడే భగవద్గీత మిగతా విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా మన మిత్రులతో అందరితో కలిసి వాటిని చక్కగా అధ్యయనం చేస్తూ, దానికి సంబంధించిన జ్ఞానాన్ని అంతా కూడా షేర్ చేసుకునే వాళ్ళం అప్పుడున్న ఆ జ్ఞాన పరిధిలో. అంటే రోజు తెల్లవారుజామున 4 గంటలకు లేవడం, 5 గంటలకు తిరగడము అనేది ఆషామాషి వ్యవహారం కాదు. అది మహా గొప్ప. చిన్నప్పుడే అంత సాహసంతో చేస్తున్నామంటే ఎంతో పట్టుదల ఉంటే చేసే కార్యక్రమం. మరి పత్రిజీ గారు నాకు 2002లో సంపూర్ణంగా ఆయన పూర్తిగా మొహతః ఆయనతో మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, దైవాన్ని వెతుకుతూ ఉన్నప్పుడు దైవానికి సంబంధించిన ప్రబోధం అంటే ఆ బోధించే మహానుభావుడు నాకు తారసపడడం జరిగింది. శ్రీ ఉమామహేష్ గారి ద్వారా ఆ ధ్యాన పరిచయం అయ్యి గురువు గారితో నేను కలవడము, మరి ఆయన చెప్పే ప్రబోధాలన్నింటిని కూడా నేను ఎన్నో రోజులు వారితో సాంగత్యం చేసి ఎంతో గురువు మీద ఆ దీక్షతో, పట్టుదలతో, నమ్మకంతో మరి ఆ విధంగా నేను ఎన్నో వారితో సాంగత్యంలో ఎన్నో నేర్చుకున్నాను. నిజంగా మరి ఈరోజు అవకాశాన్ని కల్పించినటువంటి ఈ జూమ్ నిర్వాహకులకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ,
పత్రిజారు ఆలోచన ఒక మహా అద్భుతం. ఆయన ఎలా ఉంటంటే ఆయన జ్ఞానము ఒక మహా సముద్రం. ఆ సముద్రమును లోతు ఎంత అన్నది అది ఆషామాషయం కాదు. ఆ లోతు, ఆ జ్ఞానము అంత గొప్ప జ్ఞాన పరిధి ఉన్న మహానుభావుడు. నేను మొదట్లో ఆయన చూసినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళప్పుడు ఆయన నాకు తారసపడి, ఆ తారసపడినప్పుడు వారి మొఖం నేను మొట్టమొదటిగా చూసినప్పుడు ఒక స్టేజ్ మీద అంటే మహబూబ్ నగర్‌లో ఇంటింటి ధ్యానము 40 డేస్ చివరి రోజున నేను అక్కడ ఉన్నప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన చక్కగా ఒక ఆసనం మీద కూర్చొని చల్లటి వస్త్రాలతో ఉన్నాడు. తెల్లటి గడ్డము. అవన్నీ చాలా అద్భుతమైన మేధస్సు. ఆయన, ఆయన సంబోధించే సంబోధన విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏమంటే, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని. అంటే మనల్ని దైవంగా సంబోధించడం అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ ఆశ్చర్యమైన విషయాన్ని నేను ఇంకా లోతుగా ఆలోచించుకొని చివరిగా ఆ క్లాస్ అయిపోయినప్పుడు నేను సార్‌తో అప్పుడు ప్రశ్నలు, జవాబులు అంటే సారు కొన్ని ప్రశ్నలు అడిగితే దానికి సరైన సమాధానం మరి ముహతః గురు ముహతః విన్నాము. అప్పుడు చెప్పేవాడు. అంటే నాకున్న ఎన్నో స అంటే ఎంతో ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. అంటే దైవం అంటే ఎక్కడ? మరి మానవుడు ఎలా భూమి మీదకొస్తున్నాడు? వచ్చాడు సరే. ఎక్కడికి వెళ్తాడు? వెళ్తాడు సరే. మరి వెళ్ళిన వ్యక్తి స్త్రీగా, స్త్రీ నుంచి పురుషుడిగా, పురుషుడి నుంచి స్త్రీగా పుట్టడానికుందా? మరి బీదగా, ధనికుడుగా మరి రకరకాలుగా ఈ మానవుడు కుంటివాడుగా, గుడ్డివాడుగా ఈ పరిణామ క్రమం ఎందుకుంది అన్నది నా ఆలోచనలో ఎన్నో రోజుల నుంచి సతమతమవుతూ ఉన్నటువంటి సమయంలో ఈయన తారసపడి ఆ ప్రశ్నలు నేను వేయడం జరిగింది. మరి అప్పుడు సారు చాలా చక్కగా సమాధానం చెప్పాడు. మనకు ఎన్నో జన్మలు నుంచి మనము ఎలా పరిణామ క్రమం చెందామో అన్నది మరి వృక్షజాతి నుంచి మరి అలాగే శిల నుంచి వృక్షము, వృక్షం నుంచి ఏదైతే పరిణామ క్రమంలో మరి జీవరాశి పరిణామ క్రమంలో మరి ఆ యొక్క అంటే ఎలాగ మరి ఆ వృక్షం నుంచి మరి ఇంకా మెల్లమెల్లగా ఎదుగుతూ ఉంటే పక్షి జాతి నుంచి అలాగే జలచరాలు, కేచరాలు అదే మాదిరిగా ఆ జంతువు నుంచి ఇక మానవుడు ఉద్భవిస్తాడని చెప్పి దీనికి చక్కగా సమాధానం ఏం చెప్పాడంటే పీటర్ రేచెల్ గారు రాసిన ఆత్మాయన పుస్తకం చదివితే ఇంకా మీకు పూర్తిగా క్లియర్‌గా అర్థమైందన్నప్పుడు మరి ఆయన గారు ఎన్నో పుస్తకాలు ఎంతో అవపోసన పట్టిన మహానుభావుడు. మరి అలాంటి గొప్ప జ్ఞాన స్థితిలో ఉన్నవాడు అందరినీ సామాన్యంగా, సింపుల్‌గా మరి ఎంతో దగ్గరికి చేర్చి అందరిని హక్కున చేర్చుకొని వారి యొక్క సంభాషణ సులభంగా, సరళంగా ఎలాంటి గ్రాంధిక భాష లేకుండా మరి అలా చక్కగా ఆయన బోధించడము, ఆయన సమాధానాలు ఇంకా చాలా సమాధానాలు చెప్పాడు. మనకున్న సమయం తక్కువ కనుక అవన్నీ మనం ఇక్కడ చర్చించడం అన్నది కుదరదు కనుక మరి ఆ సమయంలో అది విన్నాక నాకు చాలా ఆనందం అనిపించింది. మరి ఆయన గారు ఆలోచన ఒకటే అప్పుడే చెప్పాడు స్టేజ్ మీద. అంటే శ్వాస మీద ధ్యాస దాని ద్వారానే మనం చక్కగా సులభంగా మనము ఆలోచనలు శూన్యమైనప్పుడు ఆ భగవంతుని దగ్గర చేరుకోవచ్చు. ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము అన్న స్థితి చక్కగా బోధిస్తూ మనం చేరుకోవాల్సిన స్థితికి మరి ఎలా చేరుకోవచ్చు అన్న దాన్ని ఆ ధ్యానము ఎలా చేయాలి? ఎంతసేపు చేయాలి? అన్నది చేయిస్తూ సారు ఒక 15 నిమిషాలు, అర్ధగంట అని చెప్పి దాదాపు 2:30 గంటలు కూర్చోబెట్టాడు. కళ్ళు మూసుకున్నాము. చాలా ఇబ్బంది పడాను. శరీరం అయితే సహకరిస్తలేదు. కళ్ళు తెరిస్తే ఎక్కడ కొడతాడో, తిడతాడో అన్న భయంతో లేవలేక లోపల మదన పడుతూ నేనుగా ఆ 2:30 గంటలు అయిపోయింది. కానీ చివరి ఒక మిగతా సమయం కూర్చోలేకపోయాను. శరీరము బాగా ఇబ్బంది పెడుతుంది. మరి కళ్ళు తెరిచినంక అప్పుడు రిలాక్స్ అనిపించింది. అంటే మొదట్లో ఇబ్బంది ఉన్నా భరించగలిగాము అంటే గురువు అది అందరినీ
ఆ స్థితిలో కూర్చోబెట్టాడు. ఆయన ఒక అద్భుతమైన జ్ఞానం ఉన్న వ్యక్తి. ఆ మొదటి 2, 3 పదాలలోనే నాకు అర్థమైంది. అంతకుముందు ఆ గురువులు పాద నమస్కారాలు చేయించుకునేవారు. కానీ పత్రిసారి షేక్ హ్యాండ్ ఇవ్వడము, ప్రతి ఒక్కరిని ఆత్మీయతతో పలకరించడము, పాద నమస్కారాలు చేయించుకోకపోవడము, ఎవరైనా ఒక పాద నమస్కారాలు చేస్తే తిరిగి మళ్ళీ నమస్కారం చేయడము, ఆయనలో వినయము, ఆయన ఆయన చేసే ఆ సింపుల్ వర్డ్స్‌లో మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడము, అందరిని హక్కును చేర్చుకోవడము, నాకు ఆ రోజే అనిపించింది. ఈయనతో నేను సాంగత్యం చేసే ఆ దైవాన్ని తప్పక దర్శించుకోగలుగుతాను, చూడగలుగుతాను. ఇది నా కోరిక నెరవేర్చుకోగలుగుతానని అనుకున్నాను. అదే అప్పటి నుంచి నేను మొదలుపెడితే 2002 నుంచి పత్రిసారి ఎక్కడ కలిసినా కూడా నిజంగా ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే 2004 కల్లా మరి ధ్యానాంధ్రప్రదేశ్ కావాలి. 2008 కల్లా ధ్యాన భారత్ కావాలి. 2012 కల్లా ధ్యాన జగత్ కావాలి అన్నది ఆయన చెప్పినప్పుడు, ఏమిటి ఈ ధ్యానం అంటేనే ఇది కొత్తగా చెప్పిన విధానము. కళ్ళు మూసుకుంటే ఏమి దొరుకుతుంది? ఆ విగ్రహారాధనతో అక్కడ ఆ ప్రదక్షిణ చేసి, ఆ బ్రాహ్మణి దగ్గర చేరి అన్ని అర్చనలు చేయిస్తే, అన్ని రకాలుగా మరి సేవలు చేస్తేనే గాని ఆ భగవంతుని యొక్క దర్శనం దొరకదు అన్నది బ్రాహ్మణ్స్ చెప్తున్నారే. మరి ఈయన ఏంటి ఇలా చెప్తున్నాడు అన్నది నాలో ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి నిజంగా ఆయన ఉన్న సత్యాన్ని చక్కగా ప్రబోధించినప్పుడు, మరి ఆ విషయాన్ని ఎన్నో ఉదాహరణలతో సింప్లిఫై చేసి చెప్పినప్పుడు నాకనిపిచ్చింది. ఆయన ఒకటే చెప్పాడు. "ఎవరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. నీ శ్వాసే నీ గురువు. మరి ఈ శ్వాస అనే గురువును పట్టుకుంటే నీకు ఆ దైవం యొక్క ఉనికి నీ లోపల 1, 2 కాదు 1,50,00,000 లాభాలు వస్తాయి. ఆ లాభాల గురించి మీరేమి ఆలోచించాల్సిన అవసరం లేదు. చేయవలసినది చేస్తే పొందవలసినది పొందొచ్చు" అన్న విషయాన్ని ఆయన చెప్పినప్పుడు నాలో ఎంతో తన్మయత్వం చెంది, అప్పుడు ఆయన ఒక విషయం చెప్పాడు. "హింస చోడో హంస పకడో" అంటే ఏ జీవిని హింసించరాదు. ఇంత ఘాటుగా, కఠినంగా మరి చెప్పడం అనేది నేను ఏ గురువు దగ్గర వినలేదు. సత్యసాయి డివోటీగా ఉన్నప్పుడు ఆయన కూడా ఆ విషయం అంత క్షుణ్ణంగా చెప్పేయలేదు. కానీ స్వామితో నేను ఎన్నో సార్లు అక్కడికి వెళ్ళినప్పుడు, ఆయన దగ్గరగా దర్శనం చేసుకున్నప్పుడు, ఆయన పుస్తకాలు, ఆయన చెప్పిన ఆహ్, ప్రసంగాలు విన్నప్పుడు మరి చూచాయిగా చెప్పేవాడు గానీ, ఇంత డేర్‌గా మాంసం ఎందుకు మానాలి? మాంసం యొక్క తినడం వల్ల ఎన్ని నష్టాలుంటాయి? ఆహ్, అన్నది వివరిస్తూ మన మొత్తం కూడా అన్ని జీవరాశులను ప్రేమతో చూడాలి. మనకంటే తక్కువ అంటే మనకంటే తక్కువ స్థాయిలో అంటే చిన్నగా అంటే ఎదిగే స్థాయిలో ఉన్న వాటిని ప్రేమతో ఎదగనివ్వాలి. వాటిని ఎంతో మనం కరుణతో చూడాలి అన్నది చెప్పినప్పుడు, నాకు నిజంగా అంతకుముందుకే నేను గురువు ఉపదేశం ద్వారా నిజంగా మాంసాహారం మానేశాను. కానీ ఆయన చెప్పిన వివరణ విన్నప్పుడు చాలా ఆనందం, హాయి అనిపించింది. మరి ఆయన 1,00,000 పుస్తకాలు ఎంతో మస్తిష్కంలో అది వేసుకొని, దాన్ని మిక్సీలో వేస్తే ఎలా జ్ఞాన సారము ఉద్భవించిందంటే, మరి ఒకటే ఈ మరి హింసను మానండి. కేవలము శ్వాస మీద ధ్యాస పెట్టండి. శ్వాస మీద ధ్యాస అన్నదే సంపూర్ణమైన, అంతకంటే వేరే లేదు అని చెప్పాడు. ఆ తర్వాత నేను ఆయనతో ఉన్నప్పుడు ఆయన చెప్పిన పుస్తకాలు ఎన్నో చదివినప్పుడు, ఓషో గారు కూడా 108 రకాల పద్ధతులు చెప్పారు గదా సార్! నేను ముఖతః కర్నూల్‌లో ఎంతో ఆహ్, స్వయంగా నేను కలవడం జరిగింది ఎన్నో సార్లు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పాడు ఒకటే. అవన్నీ వారి స్థాయిని బట్టి ఆయన చెప్పాడు గానీ, చివరికి చేయాల్సింది ఇదే కరెక్టు. అంతకంటే వేరేం లేదు. అవన్నీ ప్రయోగాలు, అవన్నీ కుదరవు. సింప్లిఫై శ్వాస మీద ధ్యాస. ఏ ఆలోచన లేని స్థితికి వెళ్ళాలి అంటే శూన్యంలోకి వెళ్ళాలి. మహాపరిశూన్యంకి వెళ్ళాలంటే కేవలం అదే అని చెప్పడము. శాకారం ద్వారా తొందరగా చేరుకోగలుగుతాం అని చెప్పడము. మన మైండ్ గూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఇక ఆయనతో ఆయన లక్ష్యము అది విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ధ్యాన ఆంధ్రప్రదేశ్, ధ్యాన భారత్ ఏంది, ధ్యాన జగత్ ఏంది అంటే
ఒక గురువు వాక్కు ఎలా ఉంటుంది అన్నది కొన్ని సంవత్సరాల తర్వాత అర్థమైంది నాకు. ఆయన ఏదైతే చెప్తూ పోతున్నాడో అవన్నీ జరిగి తీరుతున్నాయి. ఆయన గురువుగారు నాతో ఎన్నో పనులు కూడా చేయించాడు. నేను నేను ఒక కిరాణం వ్యాపారంతో ఉన్న నాకు జనాల గురించి తెలియదు, రాజకీయం అసలే తెలియదు, సమాజంలో నాకు గుర్తింపు కూడా లేదు. కానీ ప్రతిసారి ఎప్పుడు కలిసినా నాకు ఎదురు పడాలి నీవు, నాకు ముఖం చూయించాలి అన్నాడు. నాకు భయమయ్యి ఆయనతో ఎదురు పడేవాడిని కాదు. అంతా క్లాసులో చివరిగా కనపడేవాడిని. నేను ముందు కనబడాలి కదా అని చెప్పేవాడు. అంటే ఆయన ఉద్దేశం ఏమంటే మనతో ఉన్న ఆ స్థితిని, మన జ్ఞానాన్ని, అంటే గత జన్మ యొక్క స్థితిని ఆయన గుర్తించగల శక్తి, ఆ అలాంటి గొప్ప దివ్య దృష్టి ఉన్న మహానుభావుడు అన్నది నాకు అర్థమైంది. ఆ తర్వాత ఎన్నోసార్లు నన్ను తారస పడినప్పుడు నన్ను ఆయన గారు కొన్ని పనులు అప్పజెప్పడము, జిల్లాలో నేను మొట్టమొదటిగా వారిని మా ఊరికి తీసుకొచ్చినప్పుడు 2002లో మరి ఒక గొప్ప కార్యక్రమం చేశాను. ఒక 1000 మందితో, సార్తో ఒక పిరమిడ్ శంకుస్థాపన కూడా చేయించాను. అప్పుడు ప్రతిసారు 1 ఇయర్‌లో అయిపోతుంది ఆ పిరమిడ్ అన్నాడు. కరెక్ట్‌గా ఆయన ఏది చెప్పాడో అది 2003లో కంప్లీట్ అయిపోయేది. మరి సార్తో ఓపెనింగ్ చేసుకున్న తర్వాత ఇంకా నీవు ఎన్నో పిరమిడ్లు వెళ్ళి వాళ్ళకి సూచన సలహా ఇస్తూ ఆ కార్యక్రమం అంతా నీ ద్వారా జరగాలి అన్నప్పుడు ఆ కార్యక్రమాన్ని చక్కగా మరి చేయడానికి నా బాధ్యతగా స్వీకరించుకున్నాను. నేను కొద్దిగా ఇబ్బందిగా ఆర్థికంగా చాలా ఉన్నా కానీ నాకు ఇంతకంటే వేరే లేదు సత్యం అన్నది ఆయన ఆనాపానసతి, మరి మరణం లేని మీరు, ఎందరో మహానుభావులు, ఇంకా ధ్యానం వల్ల లాభాలు, అప్పుడు ఆడియో క్యాసెట్లు నేను రోజు క్రమం తప్పకుండా వినేవాడిని. అవి విన్నప్పుడు నాకు నిజంగా ఇంతటి గొప్ప జ్ఞానం ఉన్న మహానుభావుడు నాకు ఎక్కడ తారసపడలేదు. ఏ పుస్తకాలు చదివినా అర్థమయ్యేది కాదు. కానీ ఆయన చెప్పిన భాష ద్వారా, ఆయన చెప్పిన ఆ యొక్క పనులు, అంటే ఒక ఆర్డర్‌గా, అంటే అది కూడా ప్రేమతో, చేస్తావా నీ ఇష్టం, చేయకపోతే నీ ఇష్టం. ఆయన గురువు గారి ద్వారా ఆయన ఏదైతే తెలుసుకున్నాడో, ఆయన మరి సదానంద యోగి గారు చూయించిన లక్ష్యము నీవు ఒకటే, నీకు ఏదైతే ఆత్మజ్ఞానం కావాలనో ఆ జ్ఞానాన్ని కేవలం ఇంతే శ్వాస మీద ధ్యాస ద్వారా అది ప్రపంచం మొత్తం తెలియజేయాల్సిన బాధ్యత నీదన్నప్పుడు చేస్తావా, నీవు డూ ఆర్ డై, లేదా చనిపోవడం మేలు అని చెప్పినప్పుడు ఒకే ఒక్క వాక్కుతో ఆ గురువు మీద విశ్వాసంతో ఎలా పని చేయడానికి సిద్ధమయ్యాడో, నేను కూడా ఆ గురువు గారు అంటే పత్రిజీ గారిని ఒక గురువుగా ఎన్నుకున్నప్పుడు మరి ఆయన చెప్పిన మాట తూచా తప్పకుండా చేస్తాను సార్ అని చెప్పడము, మరి అందులో భాగంగా జిల్లాలో ఒక 7 సంవత్సరాలు ప్రెసిడెంట్‌గా బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యతను చక్కగా నేను నిర్వర్తించడం జరిగింది. మరి అందులో ఎంతో మాస్టర్స్‌ను, ఎంతో మందిని కలుసుకోవడము. అప్పుడున్న పరిస్థితిలో ధ్యానం అంటేనే హేళనగా, ఒక చులకనగా చూసే పరిస్థితులు. 2002 నుంచి మరి 2009 దాకా నేను చాలా తిరగడం. ఆ తర్వాత మరి జిల్లా ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు కొన్ని వందల పిరమిడ్స్ మరి వాళ్ళకి సలహా సూచనలు ఇచ్చి తీసుకురావడము. అలాగే ప్రతి ఊళ్ళో ఒక ధ్యాన కేంద్రం ఉండాలన్న ఉద్దేశంతో జిల్లాలో సాధ్యమైనంత వరకు చాలా ఊళ్ళలో తిరిగి మరి మా మండలంలో ఉన్న 28 గ్రామాలలో 28 సెంటర్లను ఏర్పాటు చేసి మరి ఒకేసారి వరల్డ్‌లోనే మొట్టమొదటిగా సప్త పిరమిడ్లను ప్రారంభోత్సవం చేసుకొని గురువుగారి ద్వారా 2005లో, ఆ తర్వాత మళ్ళీ 2009లో 9 పిరమిడ్లు ఓపెనింగ్ చేసుకోవడం. అదంతా 2 కూడా వరల్డ్‌లోనే మొట్టమొదటిగా గురువు గారు చెప్పారు. నేను మొట్టమొదటిగా 7 పిరమిడ్లు ఎప్పుడు కూడా ప్రారంభోత్సవం చేయలేదు. మొట్టమొదటిగా 9 కూడా ఇప్పుడే మీ ద్వారానే జరుగుతుంది. అంటే ఒక గురువు సూచన సలహా పాటిస్తే మనం లక్ష్యాన్ని ఎలా చేరుకోవచ్చు అన్నది నాకు చక్కగా అర్థమైంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఆయన యొక్క వాక్కు మీద మన దృష్టి, మన ధ్యాస ఉంచినట్టయితే తప్పకుండా అది నెరవేర్చుకోతాము అన్నది నాకు అర్థమయ్యి, ఆ వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఆనందము, ఆ యొక్క పూర్తిగా అది వర్ణించడం కూడా కష్టం. ఎవరి ఆనందాన్ని వాళ్ళే పొందుతారు. అది భాషలో చెప్పలేము. కానీ మనకు ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా
ఆ ధ్యానము యొక్క మహిమ అనుకోండి, ఆ జ్ఞానము యొక్క విస్తారమైనటువంటి ఆ విజ్ఞానం అనుకోండి, అది మనల్ని వాటి నుంచి పూర్తిగా మార్చివేసి ఒక ఆనందంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది అన్నది మరి ఆ మహానుభావుడు చదవన అర్థమైంది. ఆయన ఒక వ్యక్తిత్వం ఏంటయ్యా అంటే, ఆయన మహా అద్భుతమైన జ్ఞాని కనుక ఆయన నిజంగా ప్రతి ఒక్క వ్యక్తిని ఆయనలా చూడాలి అన్నది ఆయన లక్ష్యం. అలాగా మన లోపల ఏమైనా లోపాలుంటే ఆ లోపాలను సరిదిద్దడానికి మనల్ని ఎప్పుడు మరుపు లేకుండా గమనించే వ్యక్తికి అర్థమవుతది. ఆ గమనించే వ్యక్తి ఎవరైతే ఆయన గారి చెప్ అంటే గురువు గారి యొక్క కదలిక, ఆయన వాక్కు, ఆయన యొక్క ఆలోచన వాళ్ళకున్న పరిధిలో గమనించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన లక్ష్యం ఇంటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. కానీ నిజంగా జరిగి తీరుతుందన్నది ఆయన మొట్టమొదటిగా నేను గమనించడం జరిగింది. ఆ తర్వాత నేను ఒకసారి ఒక ధ్యాన మహాయజ్ఞంలో కలిసినప్పుడు అది నిజంగా ఏమి పలకరియాలనో మనకు తెలియదు. మొట్టమొదటిగా నేను సార్ బాగున్నారంటే ఆయన చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యి, బాగులేకపోవడం ఏంట్రా నువ్వేం పదాలు వాడుతున్నావు అన్నట్టుగా నన్ను మందలిస్తూ, అది కాదు నాయన ఏంటి సంగతులు అని పలకరిస్తూ, ఆ భాష, ఆ సంబోధన అంటే ఏ పదాన్నైనా కూడా ఒక్క తప్పు లేకుండా సరిదిద్దే ఆ గురువు, ఆ మహానుభావుడు. ఒక వంట చేస్తుంటే, ఆ వంట ఎలా చేయాలని మా ఇంట్లో దాదాపు ఒక 5 సార్లొచ్చారు. అదంతా కూడా మా ఇంట్లో వాళ్ళకు నన్ను దగ్గరుండి మరి ఎలా వడ్డించాలి? ఎంత వడ్డించుకోవాలి? ఎంత మనము దానిలో కావలసిన పదార్థాలు వాడాలి? మరి అక్కడ ఆ ప్లేట్‌లో ఎలా వడ్డించుకోవాలి? వడ్డించుకున్న అన్నాన్ని ఎలా తినాలి? ఆ వడ్డించుకున్న పదార్థాన్ని ఎలా పూర్తిగా మనం వినియోగించుకోవాలి? ఎంత వడ్డించుకోవాలి? అన్నది సంపూర్ణంగా అంటే ప్రతిదీ కూడా నేర్పడము అన్నది గురువు మనకు చూయించిన ఆ దారి. నాకనిపించింది ఆయనతో ఉంటే ఒక ఎలా ఉంటుందంటే ఒక ఓహ్! అది ఆయన భాష అంటే గురువుగారి మాటలు చాలా ఘాటుగా ఉంటాయి. అప్పుడున్నలో చాలా తిట్టేవాడు, కొట్టేవాడు. ఒక చిన్న తప్పు కూడా భరించేవాడు కాదు. కానీ ఒక ఆహ్, అద్భుతమైనటువంటి ఆనందము అక్కడ నేర్చుకోవడం ఉంటుంది కనుక మనకెంత కష్టమొచ్చినా, ఎంత బాధ వచ్చినా అంటే నిజంగా నేర్పేటప్పుడు తప్పులు చేస్తే కొడతాడు, తిడతాడు, మళ్ళీ సరిదిద్దుతాడు, ప్రేమతో మళ్ళీ హక్కున చేర్చుకుంటాడు. మరి ఆ గురువు యొక్క మరి మనల్ని మార్పు కోసం కోరుకునే ఆయన యొక్క ఆలోచన చాలా అద్భుతము. మరి అదే కాదు ఒక క్లాస్ నిర్వహించేటప్పుడు మనం చేయాల్సిన వర్క్ ఏంటి? అసలు ఆ ప్రోగ్రామ్ ఎక్కడ ఉంది? ముందు సూచాయగా చెప్పడం, అక్కడ కొందరిని ఉంచడము. నేను ఎన్నో క్లాసులు నిర్వహించినప్పుడు మరి అది నాకు నేర్పించడం జరిగింది. అలాగే మరి ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ అంటే 2009లో అది వర్క్ కావాలి అన్నప్పుడు మరి నిజంగా ఒక గొప్ప అవకాశాన్ని నాకిచ్చాడని భావించాను కానీ భారంగా ఫీల్ కాలేదు. గురువుగారు 2009లో మన ఈ శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. అక్కడి నుంచి మేము జరగడానికి ప్లేస్ చూసి సందర్శించి వచ్చినప్పుడు అక్కడ మారం శివప్రసాద్ గారు మరి గోశాల మిగతా అన్ని కూడా అక్కడ చూసుకొని వచ్చినప్పుడు మరి అవతల నుంచి ఇవతలగా అంటే శ్రీశైలం దర్శించుకొని ఇక్కడ వచ్చే భక్తులకు మరి ఉమామహేశ్వర క్షేత్రానికి దగ్గరలో ఒక పిరమిడ్ ధ్యాన క్షేత్రము అది ఓం ఆకారంలో కావాలి అని ఆయన చూయించినప్పుడు తప్పకుండా జరుగుతుంది సార్ అని ఒకే ఒక వాక్కుతో నేను ఓకే సార్ అని చెప్పడం జరిగింది. అప్పుడు నా మిత్రులు కూడా ఎవరు లేరు. నేను ఒక్కడినే ఉన్నాను. అది నీ బాధ్యత అన్నాడు. తప్పకుండా సార్ మీ చలవ ఉంటే తప్పకుండా అయి తీరుతుంది అన్నాను. పూర్తిగా సంపూర్తిగా నేను ఒప్పుకోవడం జరిగింది. అంటే చూడండి ఒక గురువు వాక్కుతో మనం పూర్తిగా స్వీకరించడానికి ఉన్నప్పుడు ఆయన మన మీద నా కళ్ళలో బాగా కళ్ళు పెట్టి చూశాడు. ఓకే సార్. నాకు ఆ తీక్షణమైన చూపుతో నాలో నిజంగా ఆ వర్క్ చేయడంలో ఎంతో కష్టము అనిపించుండొచ్చు ఈ దేహానికి, ఈ మనసుకు. కానీ ఆ లోపల ఆ ఆత్మకు ఆ ఆనందము, అక్కడ నేర్చుకునే జ్ఞానము ఎంతో జనాలతో కలవడము, ఒక్కరము అక్కడ ఉండడము, అడవి ప్లేసులో మరి నేను నా భార్యతో కలిసి నా భార్య ఒప్పుకోవడం, నా పిల్లలు ఒప్పుకోవడము,
నేనంతా వ్యాపారాన్నే వదిలివేయడం. అంటే ఒక వ్యక్తి చిన్న పిల్లలను ఒక 9 9థ్, 10థ్ మరి డిగ్రీ చదివే ఈ ముగ్గురు పిల్లలను వదిలిపెట్టి పోవడం అనేది తమాషా కాదు. మరి గురువుగారి మీద గురి, ఆయన మీద ఎంత పూర్తి నమ్మకం అంటే నాకు ఆయన తప్ప ఇంకొకరు లేదు. ఆయన జ్ఞానం తప్ప ఇంకొక ధ్యాస లేదు అన్న రీతిలో నేను ఉన్నప్పుడు ఆయన నాకిచ్చిన సూచన అంటే ఆ వర్క్ అప్పచెప్పినప్పుడు నేను ఒప్పుకోకపోతే నేనెంతో నష్టపోయేవాడిని అన్నది నాకు తర్వాత కనుక నాకు ఆనందాన్నిచ్చింది. మరి ఆ ఆనంద సాగరంలో నేను మునిగిపోయాను. ఓ అద్భుతమైన ఆహ్, ఆహ్, ఆ పని వలన అంటే ఆ కర్తవ్యం వలన నేనెన్నో నేర్చుకున్నాను. నేను కోల్పోయింది ఏంటంటే భౌతికమైన సంపాదన, అజ్ఞానము, అహంకారము. మరి అక్కడ నిజంగా ఆ వర్క్ కంప్లీట్ 2012లో అయిపోయినంక అది వదిలిపెట్టి వచ్చినప్పుడు నాది, మాది అన్న అంటే నాది నామాలు అని చెప్తాడు సారు. నాది, మనది అన్నదాన్ని వదిలినప్పుడు ఆ బాధ, ఆ ఫీలింగు ఎలా ఉంటుందన్నది ఈ భౌతిక దేహంతో, ఈ మనస్సుతో నేను అనుభవించడం జరిగింది. అది వర్ణించడం చాలా కష్టం. అప్పుడు చివరిగా ఇక మామూలు వ్యక్తి అయితే ఏదైనా సూసైడ్ చేసుకొని చావాలి. ఎందుకంటే అంతా కోల్పోయాము. ఏది కోల్పోయాము? అజ్ఞానం కోల్పోయాము. భౌతిక సంపాదన అంటే ఏది స్థిరం కాదో, ఏది శాశ్వతం కాదో అది కోల్పోయాము. మరి ఏదైతే ఆ గౌరవప్రదము అంటే ఆ అవమానాన్ని స్వీకరించాము. మిగతాయన్నీ ఏవైతే వేస్టో ఆ వృధా అయినవన్నీ వదిలేసి ఏదైతే శాశ్వతమో దాన్ని పొందడం జరిగింది. మరి అది తర్వాత నాకుగా అది మళ్ళీ కోలుకోవడానికి ఒక 6 నెలలు పట్టింది. అంటే ఆ ప్రేమ, ఆ తల్లి పడ్డ ఆ బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డను కోల్పోయినంక అది నాది కాదు, నా వాడు లేడు అన్నప్పుడు ఆ దుఃఖం ఎలా ఉంటుందో మరి అంతకంటే నేను ఇంకా ఎక్కువ దుఃఖాన్ని భరించాను. అంటే భౌతిక దేహంతో మనం ముడిపడినప్పుడు, ఆ మనసుతో ముడిపడినప్పుడు వాటి ద్వారా ఎలా బయటపడాలి అన్నది గురుమోక్తః నాకిచ్చిన వర్క్ వలన నేను నేర్చుకోగలిగాను అన్నది ఇది సత్యం. అలాగే ఏదైతే ఆయన చెప్పాడో ఒకటే చెప్పాడు సింపుల్ సార్ మీరు నాకు వర్క్ చెప్పారు గదా! మళ్ళీ ఈ వర్క్ జరగడానికి టైం ఎంత పడుతుంది అన్నప్పుడు సింపుల్‌గా ఏ పనైనా 3 ఇయర్స్ చాలన్నాడు. 3 సంవత్సరాలు ఏ పని సంగీతము కానీ, మిగతా కళ ఏదైనా 64 కళలో ఏ కళ అయినా సరే తిండి మానాలి, భార్య పిల్లలు మానాలి, నీ వృత్తి వ్యవహారం అన్నీ మానితే 3 ఇయర్స్‌లో పూర్తిగా చేసేయొచ్చు అన్నప్పుడు ఆయన మాట మీద గురితో 3 సంవత్సరాలు అన్నీ వదిలితే 2009 నుంచి 2012లో చక్కగా డిసెంబర్ 12, 12, 12 గంటల 12 నిమిషాల 12 సెకన్లకు మరి అద్భుతంగా దాదాపు ఒక 3000 మందితో అది ప్రారంభోత్సవం చేసుకున్నామంటే మరి గురువుగారి వాక్కు వలన అనామకుడిగా ఉన్న నేను ఎవరినో నాకు తెలియని స్థితిలో ఉన్న నా దుఃఖ సాగరము అంటే సరికాని జీవిత విధానంలో ఉన్న నేను సరైన విజ్ఞానంలో జీవిస్తూ నన్ను అంత ఆనంద డోలికలో మళ్ళ చేసిన మహానుభావుడు జగద్గురు పితామహ పత్రిజీ గారు. ఆయన ద్వారా ఎన్నో నేర్చుకున్నాను. 1 కాదు, 2 కాదు. ఒక సంకల్పం పెడితే ఎలా సాధించొచ్చు అన్నది ఆయన యొక్క గొప్ప సంకల్పము. ఆ 3 పదాలు చాలు. ఏమిటి? మరి ధ్యాన ఆంధ్రప్రదేశ్, ధ్యాన భారత్, ధ్యాన జగత్, సాకార జగత్. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఏ గురువు ఎవరు కూడా ఇంత లక్ష్యాన్ని పెట్టుకోలేదు. మరి అంత గొప్ప శక్తి, అంత గొప్ప జ్ఞానం ఉన్న మహానుభావుడు. అవలీలగా భగవద్గీతను చక్కగా చెప్పిన మహానుభావుడు. మరి యోగి వేమన యోగి వేమన రికార్డింగ్ చేసినప్పుడు నేను ఆయన దగ్గరనే ఉన్నాను. బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో. ఎంత సరళంగా, ఎంత గొప్పగా ఆ అది చెప్పి రికార్డింగ్ అయిపోయిన తర్వాత మరి సదానంద యోగి ఆశ్రమం వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత మరి మలత రోజు సార్‌తో ఉన్నప్పుడు ఇంత చక్కగా ఎలా చెప్పగలిగారు అంటే నాతోనే ఏమున్నదిరా మనసులో ఖాళీ ఉంటది అంతా వచ్చేస్తది. అంటే నేను అడిగిన ప్రశ్నకు అంతకంటే ఆయన సమాధానం ఏం చెప్పగలుగుతాడు? సింపుల్‌గా చెప్పాడు. నాకు అర్థమైంది నాయన నువ్వు మామూలు వ్యక్తివి కావు. ఎన్ని పద్యాలు నువ్వు ఎంత 1కి 2 సార్లు పుస్తకం చూస్తేనే చెప్పలేము. అంత జ్ఞాపక మెమరీ పవర్. ఇందరి పేర్లు ఎలా గుర్తుంటాయంటే అంతేరా అని చెప్పాడు. అంతే అంటే ప్రతి మాస్టర్‌ని కూడా ఒక గొప్పగా తనలా తయారు చేయాలనే లక్ష్యంతో నిన్ను నీవే ఉద్ధరించుకొని బుద్ధుడు ఎలా చెప్పాడో మనల్ని ఉద్ధరించుకోవడానికి చేసిన గొప్ప మహానుభావుడు జగద్గురువు పితామహ పత్రిస్. ఆయనతో సాహసం చేయడం ఆషామాషి కాదు. ఒక పులి, ఒక సింహం వెంట మనం ఎలా
వెళితే అది ఎప్పుడు వెనక్కి తిరుగుతుందో ముందుకు తిరుగుతుందో, కానీ ఎలా జాగ్రత్తగా ఉండాలనో అన్నింటిని నేర్పి అలాంటి సింహం పులి లక్షణాలను మనము అలవర్చుకోవాలి అంటే, ఆ సుగుణాలను అలవర్చుకోవాలి, అంత గొప్ప జ్ఞానాన్ని పొందాలి అంటే నిజంగా ఆయనతో సాహసం చేయాలి. చేస్తేనే కానీ గొప్పగా ఎదగగలుగుతాము, ఎదిగాము. మరి నేను ఇంకా ఆయనతో పొందిన ఎన్నో ఉన్నాయి సంఘటనలు. అవన్నీ కూడా ఒక 30 నిమిషాల్లో మనం చెప్పలేము. కనుక ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన మనకు నేర్పిన విధానం గురించి మరి ఎన్నో నేను నేర్చుకున్నాను. నా కుటుంబం నేర్చుకుంది. నా మిత్రులు నేర్చుకున్నారు. వారిది ఎన్ని జన్మలైనా కూడా ఆ రుణం తీర్చుకోలేదు. తెలుగు సరళంగా వచ్చిన మహానుభావుడు. చక్కగా ప్రేమతత్వం ఉన్న మహానుభావుడు. ఎంతో గొప్ప జ్ఞానం ఉన్న మహానుభావుడు. ఎన్నో ప్రశ్నలకు ఎవరికి అర్థమయ్యే రీతిలో ఆళ్ళకు చెప్తూ, వాడికి అర్థం కానప్పుడు మౌనంగా ఉంటూ, ఆ మౌనమే ఆయన సమాధానంగా మనం అంగీకరిస్తే, మళ్ళీ ఆ సమాధానము వేరే ద్వారానో, ఎక్కడనో ఒకటి ఆయన ప్రబోధించిన ప్రబోధాలు కొన్ని వేలు, లక్షలు ఉన్నాయి. ఆయన చూయించిన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. వాటి ద్వారా మరి మనము నిజంగా నేనైతే ఎంతో జ్ఞానాన్ని పొందాను. నాకు దాదాపు ఒక చాలా పుస్తకాలు నేను సేకరించడం జరిగింది. ఎంతో మంది ఈ ప్రబోధించినటువంటి మహానుభావులు అందరి చదవమన్నాడు. ఆయన చెప్పిన పుస్తకాలనే ఎక్కువ నేను సేకరించడము. మరి ఆ జ్ఞానాన్ని పొందడము. మరి అదే మాదిరిగా ఈ మధ్యనే మరి నాకు తటవర్తి రాఘవరావు సార్ ఎప్పటినుంచో పరిచయము. మరి ఆ మహానుభావుడు, ఈ మహానుభావుడు లేనప్పుడు ఆ మహానుభావుని సన్నిధి కూడా లభిస్తుంది. మరి పత్రి సారు మహానుభావుడు మామూలు వ్యక్తి కాదు. ఆయన మహాసాగరుడు, జ్ఞాన సంపన్నుడు. అలాంటి వారితో సాంగత్యము అన్నది పూర్వజన్మ సుకృతము. ఎన్నో జన్మల పుణ్యం వలన ఆయన దొరకడము, ఆ జ్ఞానాన్ని పంచుకోవడము, ఈరోజు మనకున్న సమయాన్ని బట్టి మరి షేర్ చేసుకోవడము నా భాగ్యంగా భావిస్తూ, మీరిచ్చిన సమయం అయిపోయినందుకు మీతో సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పత్రి సార్తో మీకున్న అద్భుతమైన మీరు పత్రి సార్ దగ్గర మీరు నేర్చుకున్న విషయాలు, సాంగత్యం చేసినప్పుడు మీరు తెలుసుకున్న జ్ఞానం, దాన్ని మీ జీవితంలో అప్లై చేసి మీరు ఇంప్లిమెంట్ చేసిన విధానం, మీరు చేసిన వర్క్ అందరి కోసం నిస్వార్థంగా నా కోసం నాకేమొస్తుంది అనే అది ఏమీ లేకుండా నిస్వార్థంగా మీరు అందరి కోసం చేసిన విధానం, ఎన్నో పిరమిడ్స్ కన్‌స్ట్రక్షన్ లో మీరు పాలుపంచుకున్న తీరు, ధ్యాన ప్రచారాల్లో మీరు వర్క్ చేసిన తీరు, ఓంకారేశ్వర అష్టాదశ శక్తిపీఠం పిరమిడ్ ఆ కన్‌స్ట్రక్షన్ లో మీరు 2009 నుంచి 12 వరకు మీరు వర్క్ చేసినప్పుడు మీరు చెప్పినట్లు గురువుపై గురి ఉంటే మనం ఎలాంటి ప్లేస్ లో అయినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా మనం ఎలాగ ఉండగలం, ఎంత గట్టిగా స్ట్రాంగ్ గా గురువు పైన నమ్మకంతో మనం ఎలా ఉండగలం, మనలో ఉన్న నాలు మాలు, నేను, నాది, మాది ఇవన్నీ వదిలేసి మనం ఎలాగా నెక్స్ట్ స్టెప్ కి మనల్ని మనం చేర్చుకోగలం, ఈ చెప్పిన విధానం అంతా పత్రి సార్ లో మీరు గమనించిన ప్రతి ఒక్కరిని తనలాగా గొప్పగా మాస్టర్ లాగా అవ్వాలని పత్రి సార్ తపన, పత్రి సార్ మనకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్, పత్రి సార్ ఇచ్చే జ్ఞానము, పత్రి సార్ మనతో బిహేవ్ చేసే విధానం, ఇవన్నీ మీరు సార్ నుంచి నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసి అద్భుతంగా మా అందరికి మీ ద్వారా ఈ జ్ఞానాన్ని అందుకునే అవకాశం కలిగించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఆనందంగా ఉంది మీ జ్ఞానాన్ని మేము తెలుసుకోవడం. థ్యాంక్ యూ మేడం. ఎస్ మాస్టర్స్, ఎవరైనా సార్ తో మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైస్ చేయండి, మాట్లాడొచ్చు. సార్ నమస్తే సార్. ఈశ్వరయ్య సార్ నమస్తే. అమ్మా నమస్కారం. నమస్తే సార్. నమస్తే. చాలా బాగుంది సార్ మీ క్లాసు. మీ అనుభవాలు ఎప్పుడు కూడా గొప్పగానే ఉంటాయి. ఎందుకంటే మీరు చాలా గొప్పగా అమూల్యమైన సేవలు అందించారు సార్. మీరు హార్డ్ వర్క్ చేశారు. చాలా చాలా సార్ ఏం చెప్పిండ్రో అది తూచా చెప్పకుండా మీ జీవితం, మీ ఫ్యామిలీ అందరూ సార్కి అంకితమై చేశారు సార్. మీ సేవలు నేను అన్ని నా కళ్ళతో చూశాను. చాలా బాగా, ఎంత అంటే నిజంగా సార్ ఏం చెప్పినా కూడా ఇది కాదు, ఇది లేదు, నేను టైం ఇవ్వను అన్న రోజులు ఏవీ లేవు మీవి. మీరు ఎంత వర్క్ అంటే చాలా వర్క్. మేమే ఆశ్చర్యపోయే వాళ్ళం. సార్ ఎప్పుడన్నా వాళ్ళ ఇంట్లో కనీసం కొన్ని అన్న చూసుకుంటారా లేదా, ఎప్పుడు ఇలాగే తిరుగుతూ ఉంటారని.
ఓంకారంకి గాని మీరు చేసిన సేవలు, మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ మా దగ్గర వచ్చి ప్రతిసారి మీరు సెంటర్‌కి రావడం గాని, అక్కడ క్లాసులొస్తే మాస్టర్స్‌ని తీసుకొచ్చి నిర్వహించడం గాని, మరి మా చిన్న పల్లెటూరుకు కూడా మీరు టైం కేటాయించి మా దగ్గరికి రావడం గాని, మా దగ్గర పిరమిడ్ వచ్చింది అంటే అది మీ వల్లే. మీరొచ్చేసి ఒక నైట్ అక్కడ ఉండి, మీరు పైకెక్కగలుగుతారా అని మీరు మమ్మల్ని అడగడం, సార్ అంటే మీరిక్కడ పిరమిడ్ నిర్మించండి అని చెప్పేసి, మలతే రోజు పోయి స్ట్రెచర్ అంతా రెడీ చేసి, నిజంగా సార్ చాలా గొప్ప సేవలు. మీ వల్ల మిమ్మల్ని చూసి ఎంతో నేర్చుకోవాలి అసలు. ఒక గురువు దగ్గర ఒక శిష్యుడు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనే దానికి నిదర్శనం మీరే సార్ అసలు. చాలా గొప్పగా క్లాస్ చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. మేడం మీరు పాల్గొన్నందుకు మరీ ధన్యవాదాలు. వెంకట్ గారికి కూడా ప్రణామాలు. అలా ఎంతో ఓర్పుతో మేడంకి నెంబర్ వెంకట్ నేనే గారు పంపించాను మీది. అవునా, థ్యాంక్ యూ. ఏ- వెంకట్ గారు మా ఆ, మా రికార్డింగ్ చేసి వినిపించడము ఎంతో ఆయన యొక్క సహనం చూస్తే నాకు అనిపించేది నిజంగా ఆ, 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 నా అదృష్టం సార్. అసలు మీలాంటి వాళ్ళు కొంచెం దగ్గరగా మీ లైఫ్ ని మీరు చేసిన ఆ కార్యక్రమాలని నాకు ఒక గొప్ప అవకాశం. అది ధ్యానోదయం కార్యక్రమం మీ మీద చేయడం అన్నది. అవును సార్, ఆ, చాలా so, మహా సార్ yeah. వెంకట్ సార్ కూడా చాలా ఎంత చక్కగా Yes, అంటే ma'am. వెంకట్ ఆయన సార్ కూడా ప్రతిదీ కేర్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఆ జ్ఞానాన్ని, వాళ్ళది ఎంత చిన్న పెద్ద అనకుండా అందరి దగ్గర జ్ఞానాన్ని స్వీకరిస్తారు. అతను సార్ కూడా, వెంకట్ సార్ కూడా చాలా గొప్ప సేవ చేస్తున్నారు సార్. చాలా చక్కటి సార్ది మనకి కళ్ళకు కట్టినట్టుగా ఒక ఫిలిం తీస్తున్నారు. నిజంగా అనుకునే వాళ్ళం ధ్యానం అంటే ఇలా చెప్పడమేనా, చూయిస్తే కూడా బాగుంటది కదా అంటే, కొందరు ఏమన్నారంటే చూపించడం అంటే ఏముంటది, ఏం చూపించాలి, శ్వాస మీద ధ్యాస అంటే ఎలా చూపించాలి అని చెప్పేసి కొంతమంది క్వశ్చన్ చేసిండ్రు. కానీ దాన్ని మనకు చూపిస్తున్నారంటే గ్రేట్ కదా సార్. అసలు ఎంతో మంది ఈ లోపల చేంజ్ వస్తుంది అది చూడడం వల్ల. చాలా చాలా ఆయన సహనము, ఆయన యొక్క ఓపిక, ఆయన యొక్క ఎంత అంటే అది అన్ని వర్ణించడం చాలా కష్టం. వెంకట్ గారిని ఏ భాషలో లేదు, లేదు, లేదు వర్ణించలేము. నిజంగా లేదు, నేను మీకు లేదు. సమయం ఇవ్వలేకపోయాను సార్ మొన్న మీరు అడిగినప్పుడు. సారీ సార్, మమ్మల్ని క్షమించండి. మళ్ళీ అయ్యో ఒకసారి అయ్యో సార్ మీరు అలా అడగడానికి లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలా పనుల్లో ఉన్నారు, అందులో ఆలోచించేది ఏం లేదు. ఆఫ్ కోర్స్ సార్, అందుకే నేను కూడా వెయిట్ చేస్తున్నా మీరు చెప్పినప్పుడే ఇది చేద్దామని. ఈ రోజు మీ క్లాస్ ఉందని నేను ఇందాకే చూశాను. నేను కూడా అవునా సార్? యాక్చువల్లీ కొంచెం బిజీగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది, నేను కూడా 1 వీక్ అయింది జూమ్ లోకి వచ్చి, మన ప్రోగ్రామ్ వచ్చి నేను ఒక వారం అయిపోయింది. సో అవునా? సో మీది అని చెప్పగానే సరే కొద్దిగా సమయాన్ని తీసుకొని ఇటు వచ్చాను సార్. అండ్ ఎస్, థ్యాంక్ ఆఫ్ యూ. కోర్స్ దాని నుంచి వింటూ ఉన్నాను. మీరు నిజానికి ఈరోజు మహబూబ్ నగర్, వనపర్తి, పాలమూరు జిల్లాల్లో ధ్యానం ఇంత విస్తారంగా ఉంది అంటే ఖచ్చితంగా మీ పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు మీరు. అందులో ఏం ఆలోచించాల్సింది ఏం లేదు. అట్లాగే ఓంకారేశ్వర కానీ, ఈరోజు హనుమా పిరమిడ్ కానీ, సో ఎంతో మందిని ధ్యానులుగా తయారు చేసింది. ఈ రెండు పక్కన పెడితే మీ ఊళ్ళో ఉన్న మీరు కట్టించిన పిరమిడ్, అది ఎంత గొప్ప సేవ చేసిందో మాటల్లో చెప్పలేదు. సో అందుకే ఈ రోజు జూమ్ సెషన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే, ఈశ్వరయ్య గారి మీద మనం ధ్యానోదయం అనే ప్రోగ్రామ్ చేసాం పిఎంసి తెలుగులో. మీరందరూ కూడా ధ్యానోదయం ఈశ్వరయ్య గారు అని కొడితే వస్తుంది. ఒక 2 గంటల పైన ఉంటుంది ఆ వీడియో, చూడండి. సార్ ఎంటైర్ లైఫ్ అందులో మనం చెప్పడం జరిగింది. యా, చాలా బాగుంటుంది, అందరూ చూడండి. అంటే ఆయన జర్నీ, అంటే మనం అనుకుంటాం ఆధ్యాత్మంలోకి వస్తే ఇబ్బందులన్నీ పోతాయి అనుకుంటాం, పోతాయి కానీ కొత్త కూడా ఉంటాయి. వాటిని ఫేస్ చాలా చేసి అసలు నిలబడ్డమే ఆధ్యాత్మిక జ్ఞానం. అవును సార్. సార్ భౌతికంగా అసలు ఎదిగితే సార్కి ఆ అదేంది మనకు ఓంకారంలో అయితే చాలా ప్రాబ్లమ్స్ సార్ కేసే. అక్కడ పక్కల లంబడోళ్ళు వాళ్ళు వీళ్ళు లొల్లులు గలాటీలు అసలు ఎన్నో చాలా. కానీ అక్కడ ఎంతో ఓపిక అంటే సార్కి వాళ్ళు ఎప్పుడు లొల్లి చేయడం కానీ అవన్నీ ఉండేవి. నైట్ టైం ఎప్పుడన్నా టైం ఉంటే మా ఊర్లో వచ్చేవాళ్ళు సార్ వాళ్ళు, మహబూబ్‌నగర్ వచ్చినప్పుడు. అక్కడ చూస్తే పెద్ద పెద్దగా లొల్లులు ఇండ్ల పక్క పక్క వాళ్ళు అంటే ఎంతో ఓపెన్ సార్కి కూడా కోపం తెప్పియరు. ఎంతో ఆయన సార్ వాడు కోపం తగ్గిపోవాలి. సార్ ఎంతో ఓపెన్ మాట్లాడారు. ఏ రోజు కూడా ఇప్పటివరకు నేను సార్ దగ్గర చూడలేదు.
సార్ ఏజ్ కూడా ఇంత కోపంగా చిరాగ్గా ఉండేది ఎప్పుడు కనిపించలేదు. అవతల వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడినా ఆయన శాంతంగానే. వేరే సార్ వాళ్ళ దగ్గర కూడా ఎంత నేను మహబూబ్నగర్‌లో చూసాను. ఒక చిన్న పెద్దగా గలాటా అయితే కూడా సార్ చాలా శాంతంగా వాళ్ళు అన్నదానికి అవును లేండి సార్, మీరు చెప్పిందే కరెక్ట్ లేండి సార్ అనడం. ఆయనను తిట్టినా కూడా అంటే అంత ఓపిక సహనం, అంత ధ్యానం వల్లే, అంత పత్రి గారి వల్లనే అసలు ఇవన్నీ జరగడం అనేది. చాలా చాలా ఓపిక సార్. సార్‌ని ఆ, మెచ్చుకోవచ్చు. దీంతో పాటు ఈశ్వరయ్య గారి పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి వాళ్ళ అబ్బాయి కూడా ముగ్గురు పెద్ద మంచి మాస్టర్స్. సో వాళ్ళ దగ్గర కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఈశ్వరయ్య గారు మీరే మాట్లాడి మాకు టైం ఇప్పించాలి వాళ్ళతో. మీ అబ్బాయి బిజీగా ఉన్నా మీ ఇద్దరు అమ్మాయిలతో మీరు తప్పకుండా మాట్లాడించండి. తప్పకుండా సార్ మీ అబ్బాయి షాప్ లో ఉంటాడు కాబట్టి మాట్లాడు. తన టైం అడగొచ్చో లేదో నాకు అవును తెలియదు. బట్ మీ ఇద్దరు అమ్మాయిలు అయితే ఇవ్వగలుగుతారని నా నమ్మకం. ఇస్తారు వాళ్ళు సార్. కూడా వండర్ఫుల్ మాస్టర్స్. నేను వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలిశాను డాక్యుమెంటరీ చేసే ఆ సమయంలో. సో యా, సో కొంతమంది గ్రేట్ వారియర్స్ ఉన్నారు పిఎస్ఎస్ఎంలో. అందులో ఈశ్వరయ్య గారు కూడా ఖచ్చితంగా ఏమంటారు ఆ లిస్ట్ లో ఫస్ట్ లైన్ లో ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఈ రోజు చాలా మంది ఈశ్వరయ్య గారు కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు ఆయన ఎంత చేశారు ఏంటన్నది. ఖచ్చితంగా తెలియదు, తెలియకపోయి ఉండొచ్చింది, ఖచ్చితంగా తెలియదు. కానీ ఆ రోజు ఆయన అప్పుడు వేసిన ఆ ఫౌండేషన్ మరి ఇప్పుడంటే అన్ని బాగున్నాయి కాబట్టి అందరం బాగానే మాట్లాడుకుంటున్నాం. కానీ మరి 20 ఏళ్ల క్రితం ఆ అసలు ఏమీ లేని టైంలో ఆయన అన్ని పల్లెటూర్లకు తిరిగి నానా అన్ని పల్లెటూర్లు తిరిగి ఎన్నో పిరమిడ్లు రావడానికి ఈశ్వరయ్య గారే కారణం. కాబట్టి ఖచ్చితంగా ఈ సందర్భంలో పత్రిజీ ఫిలిమ్స్ తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. మేము నెక్స్ట్ సీజన్ లో ఖచ్చితంగా మీ శ్రమని మీ 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 పాత్రని నెక్స్ట్ సీజన్ లో ప్రారంభం అవుతుంది. సో అప్పుడు దానికోసం నేను కూడా వెయిట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ తప్పకుండా సో సార్. మచ్. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్. ఎస్, ఓవర్ టు ఇందు థ్యాంక్ యూ గారు. ఎస్. ఎస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే ఒప్పుకున్నారు. అసలు ఆ నైట్ మేము వెళ్తే కూడా మమ్మల్ని అంతే ఆదరంగా స్వీకరించి మాకు ఫుడ్ పెట్టి మంచిగా చక్కగా పంపించారు మమ్మల్ని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బ్రాహ్మణి గారు ఎస్ మ్యామ్. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. ఎస్ మ్యామ్. ఎస్ మాస్టర్స్, వెల్కమ్ టు శోభాదేవి మ్యామ్. మ్యామ్, మీ జ్ఞానాన్ని మాకు అందించవలసిందిగా కోరుతున్నాం. పత్రి సార్తో మీరు ఎలాగా మీరు జ్ఞానాన్ని తీసుకున్నారు, ఎలాగా దాన్ని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయగలిగారు, సో ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని మేము షేర్ చేయాలని కోరుతున్నాం మ్యామ్. ఓవర్ టు యూ మ్యామ్. శోభాదేవి మ్యామ్, అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. మేడం మ్యూట్ లో ఉన్నారు మేడం. ఓకే మేడం, సారీ. ఆత్మ ప్రణామాలు మేడం. ఇప్పుడు నాకన్నా ముందు చెప్పిన సార్కి ఇంకా ఇంకా ఆత్మ ప్రణామాలు. ఆ సార్ కూడా పత్రిజీనే, నాతో పాటు పత్రిజీనే. అంత చక్కగా నేను ఒక పత్రిజీని అయితే ఆ సార్ కూడా పత్రిజీనే. సార్ అదే చెప్పారని నాకు అనిపిస్తుంది. అలా ఆత్మ ప్రణామాలు నమస్కారాలు చెప్పుకుంటూ ఒక్క 2 నిమిషాలు ధ్యానం చేద్దామండి అందరం. 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. ఓకే, ఈ 2 నిమిషాల ధ్యానంలో మనం ఊహించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ప్రతి క్షణం రక్షణా కవచం కూడా అవసరం. రక్షణా కవచం కూడా అవసరం. అది మనకి మనమే రక్షణా కవచంగా ఉన్నామని, ఇప్పుడు విన్న పదాలన్నీ రక్షణా కవచమైనవి అని ఊహించుకుంటూ ఈ 2 నిమిషాలు ఉందాము. ఓకే, నేనైతే పత్రిజీ గారే రక్షణా కవచం అనుకుంటున్నాను. గురువు మన దగ్గరే ఉన్నారు, మన శ్వాసే మన గురువు, ఆయనే మనకు రక్షణా కవచం. ఎవరికి ఇంకా రక్షణ ఎవరికి కవచం ఏది కాదు అనిపిస్తే మేడం. అది ఊహించుకోండి సార్. శోభాదేవి గారు, ఎవరికి ఎవరు రక్షణ కాదు. మీ ఆలోచనలే మీకు రక్ష, మీ ధ్యానమే మీకు రక్ష. ఓకే, మీ నమ్మకాలు మీ విశ్వాసాలే మీకు రక్ష. మీరు నమ్మే ఆధ్యాత్మికత, మీరు పాటించే ఆధ్యాత్మికత, మీరు పాటించే ఆధ్యాత్మిక సూత్రాలు,
మీకు అర్థమైన ప్రకృతి సూత్రాలు ఇవే రక్ష. మీరు ధర్మాన్ని కాపాడితే ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది, ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. రక్ష ఏది అంటే ధర్మమే రక్షిస్తుంది, సత్యం రక్షిస్తుంది. పత్రి గారు ఏం చేయలేరు, ఏం చెయ్యరు కూడా. ఇది మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా ఎంత ధ్యానం చేసినా, ఎంత ఏం చేసినా దారి తప్పిన వాళ్ళం అవుతాం. సో ఎవరికి ఎవరు రక్ష అంటే ధర్మమే రక్ష. ఓకే సార్. నెమ్మదిగా బయటకు వద్దాము. నెమ్మదిగా చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. 1 2 3 4 5 అందరూ చేతులు మీద కళ్ళ మీద పెట్టుకొని బయటికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ సమయం నాకు ఇచ్చిన మాస్టర్లందరికీ, ఆ టీంలో ఉన్న వచ్చిన వారందరికీ, నన్ను ఆహ్వానించిన వారికి అందరికీ ఆత్మ ప్రణామాలు చెప్పుకుంటూ నా గురించి చెప్తున్నాను. ఓకే, ఆత్మ ప్రణామాలు. శోభాదేవి గారు నేను ఒక్క నిమిషం అండి. చెప్పండి. మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? నేను 2004 నుంచి 2008 వరకు పిరమిడ్లోకి రాకుండా చేశాను సార్. పిరమిడ్లోకి రాకుండా చేయటం అంటే బాబా సన్నిధిలో ఉండేదాన్ని, షిరిడి బాబా సన్నిధిలో ఎక్కువ. కొన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలు కూడా అక్కడే తీరుతాయి అన్న భావంతో ఉండేదాన్ని. అప్పుడు గాయత్రి పరివార్ వాళ్ళు పూజల్లో బాగుండేదాన్ని. గాయత్రి పరివారు యజ్ఞ ఇటుకలు 8 ఇచ్చారనమాట. ఆ యజ్ఞం చేసుకుంటూ కూర్చోవాలనుకున్నప్పుడు సమయం కార్తీక మాసం లాస్ట్ రోజు అనమాట. ఆ లాస్ట్ రోజు అయిపోయినాక ఇంకయ్యో ఉంటాయి కదా, 2-3 రోజులు అయ్యాక యజ్ఞం పెట్టుకొని కూర్చున్నాను సార్. పొద్దున్నే ఉదయం చక్కగా ఉదయ సంధ్యలోనే 6 గంటలకల్లా అన్ని రెడీ చేసుకొని అక్కడ పెట్టుకొని కూర్చుంటే అక్కడ అప్పటి వరకు ధ్యానం సమర్పయామి, అన్నిటితో పాటు సమర్పయామంటే ధ్యానం కూడా సమర్పయామి అనేదాన్ని. అంతే, తెలియదు అసలు ధ్యానం అంటే ఏంటో కూడా తెలియదు. ఆ పరిస్థితుల్లో అక్కడ కూర్చోగానే ఒక్క 3 మంత్రాలు ఇచ్చారనమాట. ఆ మంత్రం ఒక్క మంత్రం కూడా తిరగలేదు. ఆ పట్టుకున్న పూస ఫస్ట్ పూసే ఇలా ఉండిపోయింది. ఇక ఎక్కడికెట్లో వెళ్ళిపోతున్నాను, వృక్షాలు, కొండలు, నదులు అవన్నీ దాటుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఏంటి నాకు ఇలా జరుగుతుంది? శోభాదేవి గారు ఒక్క నిమిషం. మీరు ఫస్ట్ నేను అడిగింది ఏంటి, మీరు ఎప్పుడు వచ్చారని అడిగాను. మీరు మీ అనుభవాలు చెప్తున్నారు. ఓకే ఓకే, అదే ఇక అప్పటి నుంచి ఇక అలాగా ధ్యానంలోకి వచ్చేసి 2008లో పిరమిడ్కి మీలాంటి వారు తీసుకెళ్లారండి. అక్కడి నుంచి పిరమిడ్ లో ధ్యానం జరిగింది. ఫస్ట్ పిరమిడ్ లో కూర్చోవటం గుంటూరు లక్ష్మణరావు గారి పిరమిడ్ లో కూర్చున్నాను. మళ్ళీ మీరు అదే చేస్తున్నారు. అప్పటి వరకు జరిగేదంతా ఇలా జరిగేదంతా. శోభాదేవి గారు మీరు ధ్యాన అనుభవం చెప్పమంటేనే చెప్పాలి. నేను ఎప్పుడు వచ్చారని అడిగాను, అక్కడ దాకే చెప్పండి. నేను అడగలేదు కదా మిమ్మల్ని మీరు ఎలా వచ్చారు, ఏం జరిగిందని. సరే, అలా జరిగింది సార్. తర్వాత పత్రిజీ గారితో అనుభూతులు ఏంటంటే, సరే ఇప్పుడు చెప్పండి. పత్రి గారిని ఎప్పుడు కలిశారు మీరు మొదటిసారి? పత్రిజీ సార్ని శ్రీశైల ధ్యాన మహాచక్రాలకు ముందు అక్కడ ధ్యాన మహాసభలు జరుగుతుంటే ఆ సభలో కలిశానండి. ఆ సభలో కలిసే రోజు కూడా నాకు కళ్ళు మూసుకొని కూర్చుంటే నాకు ఆయన నా కళ్ళ ముందుకు వచ్చేసారు. ఆ పక్కన వాళ్ళు, ఏంటి ఇంకా కళ్ళు మూసుకున్నావు, లేగు, స్టేజీ మీద వచ్చి మాట్లాడుతున్నారని చెప్పారు. కళ్ళు తెరిచినప్పుడు ఏంటంటే జరిగింది, నేను ధ్యానంలో కూర్చొని ఏ డ్రెస్సులో అయితే చూశానో, ఏ పదాలు అయితే వింటున్నానో ఆ పదాలే అక్కడ కూడా వస్తున్నాయి అన్నమాట. అది చాలా ఆనందం అనిపించింది. క్లాప్స్ కొట్టుకుంటూ అది విన్నాను. అదంతా అయిపోయింది హ్యాపీగా. ఆ రోజు జరిగినాక ఇంకా చాలా ఆనందపడ్డాను, ఫస్ట్ చూడటం కాబట్టి. కనీసం నేను ఒక ధ్యానాంధ్రప్రదేశ్లో అట్లా బుక్ మీద చూడటమే కానీ డైరెక్ట్ కలవటం, వెళ్ళి సెకండ్ తీసుకోవటం అన్నీ జరిగినాయి, ఆనందం పొందాను. తర్వాత నుంచి ఇంకా శ్రీశైలం వెళ్ళాము. శ్రీశైలంలో డైరెక్ట్ సార్ని కలవటం జరిగింది. నాకు వడ్డించడం అంటే ఇష్టం అనమాట. భోజనాల దగ్గరికి వెళ్ళేదాన్ని వడ్డించడానికి.
వెళ్ళినప్పుడు తప్పకుండా నేను అక్కడికి వెళ్ళి కొంచెంసేపు టిఫిన్ టైంలో కానీ భోజనాల టైంలో అన్నిటికీ వెళ్ళేదాన్ని. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సేవలో ఉన్నప్పుడు కరెక్ట్ గా సార్ లోపలికి వస్తుండేవాళ్ళు. ఎమ్మటే వెళ్తే సార్ కూడా స్టేజీ దిగంగానే ఇక్కడికే వస్తారు కదా, అలా వస్తుండేవారు. వస్తుంటే నా పక్కకు వస్తే బాగుండు, నా పక్కకు వస్తే బాగుండు అని అనుకుంటుండేదాన్ని. కరెక్ట్ గా నా పక్కకే వచ్చేవారు. ఆ వడ్డం జాగ్రత్తగా వడ్డించేదాన్ని. అంటే అప్పటికి వినున్నాను. ఆయన ఎలా కోప్పడతారు, ఎలా చక్కగా పెట్టాలి అవన్నీ. ఆ పెట్టడంలో కూడా చక్కగా పెట్టేదాన్ని. బాగా నచ్చేది. నా పక్కన ఇంకో మేడం, నాకు తెలిసిన మేడమే పక్కనున్నారు. ఆమె కొంచెం ఎక్కువ ఎక్కువ పెడుతుంటే నేను చెప్తూనే ఉన్నా చిన్నగా, తగ్గించమ్మా అని. కానీ అలా పెడుతుంది. నేనైతే వచ్చిన వాళ్ళకి కొంచెం పెట్టి మళ్ళీ రండి పెడతాను అని చెప్పి అంటుంటే సార్‌కి ఆ పదాలు నచ్చాయన్నమాట. ఇంకెవరికన్నా కూడా నిదర్శనంగా చూపిచ్చేవారు. అది ఉండటం కూడా నాకు ఆనందం అనిపిచ్చింది. సార్‌కి కృతజ్ఞతలు చెప్పుకున్నాను మనసులోని. అలా జరిగింది సార్ నా పరిచయం, ఫస్ట్ పరిచయం. అలాగా శ్రీశైలం జరిగినాక ఇంకా హ్యాపీగా జరుగుతుంది. ఇంక తర్వాత ఇంకా అలా ఎక్కడైనా కలిస్తే సెకండ్ ఇవ్వటం అన్నీ చేశారు. చక్కగా ఆయన భోజనం గూడా అలానే ఆయన ప్రసాదం గూడా లక్ష్మణరావు గారింట్లో ఆయన చేసే విధానము అయన్నీ చూసి మనం గూడా అలా చెయ్యాలి హ్యాపీగా అని అనుకునేదాన్ని. అలా జరుగుతూ ఉండగా అన్నీ బాగా మాట్లాడేవారు. అది. అంత అనుభూతి ఉంది. అలాగే అప్పటి నుంచి ప్రతిసారి ధ్యాన మహాచక్రాలకి అన్నిటికి వెళ్తుండేదాన్ని. ఎక్కడ కూడా అదే అనుభూతి దొరికేది. ఆ! అట్లా. అట్లా జరిగింది సార్. ఇంకా ప్రశ్నలు అడగండి, నాకు వస్తుంటాయి బయటికి. ముఖ్యంగా పత్రి గారిని మీరు ఎలా అర్థం చేసుకున్నారు? ఏ సంఘటనల ద్వారా పత్రి గారిని మీరు అర్థం చేసుకున్నారు? ఆయన చెప్పిన జ్ఞానంలో నుంచి ఏది మిమ్మల్ని బాగా ప్రభావితం చేసింది? అది చెప్పండి. అదే ధ్యానంలో ఇంకా ఒకసారి ఏమైందంటే, ఓ సంవత్సరం వెళ్ళలేదు నేను. వెళ్ళనప్పుడు సార్‌ని కోరుకున్నాను. నేను రావటం లేదు, కానీ అక్కడ ఉంటే ఎలా ఉందో అలానే ఉండాలని కోరుకున్నప్పుడు, నేను ధ్యానంలో కూర్చోంగానే ఆయన ఎదురుగా వచ్చేసారు. వచ్చేసేసి నేను నీతోటే ఉన్నా. నువ్వు అక్కడ చేసిన వాళ్ళకి ఎంత అనుభూతి వస్తదో నీకు అదే అనుభూతి వస్తదని చెప్పారనమాట పక్కనే కూర్చొని. నాకు అలానే జరిగింది. 4, 5 రోజులు జరిగింది. తర్వాత మళ్ళీ వెళ్ళాము అక్కడికి కత్తాళ్ళకి. అలా జరిగింది. అలా ఇలాంటి అనుభూతితో ఆయన దగ్గరగా ఉన్న భావంతో ఆయనే అలా జరిగింది సార్. అలానే అప్పుడు వైజాగ్ జ్ఞాన మహాసభలు అయిపోంగానే మనకి స్టేషన్‌లోకి వెళ్ళంగానే ఈ వార్త విన్నాం గదా సార్‌కి. కానీ సార్ ఎలా ఉంటారనుకుంటే ఎంతో ధైర్యంగా ఉన్నారు. ఆయన మౌనంలోకెళ్లారు. అందరిని సైలెంట్‌గా ఉండమన్నారు. ఏదేదో చేస్తుంటే అందరూ అక్కడ అందరూ చెప్పుకుంటుంటే అది విని, అబ్బా! ఎంత గొప్ప గురువుకి శిష్యురాలినయ్యాను అనే అనుభూతితో ఆయన ఆనందం చూసిన స్థితులు అలా ఉన్నాయి సార్. దాంతో పాటు ఎప్పుడు సేవ చెయ్యాలి, అన్ని సేవలు చెయ్యాలి అని చెప్పేసి అనుకున్నాను. ఇంకోటి ఆ! మీరు చెప్పండి. అలా సేవ చేయాలి అనుకుంటూ సేవ చేస్తున్నాను. ఇంక అక్కడ వైజాగ్ అయిపోయినాక హైదరాబాద్ కట్నాలకెళ్ళొచ్చినాక నాకు అనిపించిందనమాట. లేదు, ఈ సేవలో ఆయన చేసినట్టు ఏదైనా చెయ్యాలి అనిపించినప్పుడు అప్పుడు అందరూ ఇక మేము రైల్వే స్టేషన్‌లో నుంచి వస్తూనే అక్కడ కలిసినప్పుడే ఏం చేద్దాం ఇంకా ఏం చేద్దాం అంటే, ఇంకేం చేస్తాము, కొన్నాళ్ళు కొద్ది రోజులు మళ్ళీ ఏదన్నా సహజంగా చెప్పే వరకు రెస్ట్ తీసుకోవడమేనంటే నాకలా ఒప్పలేదు. సరే, ఏదన్నా పిరమిడ్ కేంద్రం ఉంటే దాన్ని మెయింటైన్ చేయాలనుకుంటూ, సార్ చేసినట్టుగా చేయాలనుకుంటూ, ఓ పిరమిడ్ కేంద్రంలో జాయిన్ అవ్వటం జరిగింది. దాంట్లో బాగా చేయగలిగాను. పత్రిజీ గారు ఎట్లా సేవలు చేశారో అక్కడ చేయగలిగాను. అదే అనుభూతి పొందాను. దట్ ఈజ్ పత్రిజీ అనుకుంటూ అనుభూతి పొందాను. అలా చేశాను. ఆ అనుభూతులతో ఉన్నాను. తర్వాత ఇంకా ప్రతి క్షణం ఆయన పక్కనున్నట్లే మటుకు అనుకునేదాన్ని. ప్రతి క్షణం ఆయన పక్కనే ఉన్నారు. ఆయనే నేను అనే అనుభూతితో ఉన్నాను సార్, నాకొచ్చిన అనుభూతి మటుకు. అలానే నెక్కల్లెళ్ళేవాళ్ళం. నెక్కల్లో గూడా సార్‌ని కలిసాము. లక్ష్మణరావు గారి పిరమిడ్‌లో సార్‌ని కలిసాము. నెక్కల్లో ఎవరొచ్చినా నాకు ఆయనే వచ్చారు. మారం శివప్రసాద్ గారు. అందరూ కలిసేవాళ్ళు. ఆయనతోటి కలిసిన అనుభూతే పొందేదాన్ని. ఇది సార్ నాది. తర్వాత సార్ ఎప్పుడైతే కాలం చేశారో, ఆ రోజున నేను వెళ్ళలేకపోయాను. ఆహ్, నాకేంటి నమ్మకం ఆయన అలా చెయ్యరు
ఆయన ఉంటారు మనతోటి అనే నమ్మకంతోటే నేను ఉన్నాను ఇవన్నీ చెప్తున్నా కూడా. సరే లాస్ట్ కి ఇలా జరిగింది అన్నప్పుడు, శ్వాస ఆగిపోయింది అన్నప్పుడు ఇంకా ఒక్క నిమిషం కూడా వదలకుండా వీడియో చూస్తూనే ఉన్నాను అసలుకి. ఇంకా అటు ఇటు కన్ను మరల్చట్లా, కళ్ళజోడు పెట్టుకున్నాను, శుభ్రంగా చూస్తూ ఉన్నానన్నమాట. ఒక సమయంలో మరి ఇది మీరేదన్నా అనుకోండి, నాకొచ్చిన అనుభూతి అన్నమాట. అక్కడ జరిగింది, ఆయనే పక్కనున్నారని. ఆయన అప్పుడు స్వర్ణమాల మేడం వారి పిల్లలు ఇద్దరు అక్కడికొచ్చారన్నమాట. వాళ్ళని తీసుకొచ్చారు అక్కడికి సార్ దగ్గరికి. సారు అయన్నీ చేసి పెట్టినాక, లోపల పెట్టినాక ఈ బూది అవన్నీ వేస్తున్నారు. పసుపు, కుంకుమ అవన్నీ వేస్తూ ఉన్నప్పుడు సారు మేడంని వారిని తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు చక్కగా అక్కడ అన్నీ చేస్తున్నప్పుడు ఈ బూది ఆయన కళ్ళ మీద పడిందన్నమాట. ఫేస్ మీద. పడంగానే ఒక వ్యక్తి ఇలా తుడిచాడు. తుడవంగానే నాకు ఆయన కళ్ళు తెరిచినట్టు కనిపించింది. అది ఎంతమంది చూసారో, ఏం చూసారో పక్కన మేడం నాకు తెలీదు. నాకైతే కళ్ళు తెరిచారు. నేను అనుకున్నాను అన్నమాట. అక్కడికెళ్ళినా ఇంత బాగా చూడగలిగేదాన్ని కాదు. నేను చక్కగా చూశాను అని చెప్పేసి అనిపించిందన్నమాట. ఇక్కడ నుండి చూడటమే కరెక్ట్ ఏమో అనిపించింది. బాగా చూడగలిగాను. అలా జరిగింది సారు. అదొక అనుభూతి. సార్ ఎప్పుడు నన్ను మటుకు పొగుడుతూనే ఉండేవాళ్ళు. అన్ని కరెక్ట్‌గా ఉన్నారు అని చెప్పనే పదం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చేది. ఒక్కరోజు మటుకు ఆయన చేత తిట్టించుకున్నాను. అది కూడా ఆనందమేను. ఒకసారి అందరం కూర్చున్నాము. ఎందుకో నవ్వుతున్నారు అందరూ. అందరు నవ్వుతుంటే నాకు కూడా నవ్వొస్తది కదా! పాదాలు ఒత్తుతున్నాను. కాళ్ళు ఒత్తుతున్నప్పుడు నాకు కూడా నవ్వొచ్చేటప్పటికి వాళ్ళందరికీ చెప్తున్నాను కదా నవ్వొద్దని, ఎందుకు నవ్వుతున్నావు అన్నారు. అనేటప్పటికి సార్ మీరు నవ్వుతూనే ఉండమంటారు కదా అని మాట అనేసాను గబిక్కిన. అన్నప్పుడు తిట్టేశారు. సరే తిట్టారులే అనుకున్నాను. అంతలో వాళ్ళు వీళ్ళు వచ్చేసి "ఎట్లేదండి మేడం" అది ఇది అన్నారు. సరే ఏదో కాసేపు వచ్చాను. మళ్ళీ ఎళ్ళి అక్కడే కూర్చున్నాను. అలా జరిగింది సార్. అదొక అనుభూతి నాకు. అది ఆయన చేత అనిపించుకోవటం కూడా. అలా ప్రతి క్షణం అదే అనుభూతి ఇప్పుడు వాళ్ళ పిల్లలతో కూడా పిఎంసి ఛానెల్‌లో కూడా అనుభవిస్తున్నాము. ఇంత గొప్ప శక్తివంతమైన జరుగుతున్నాయంటే ఆయన ఇదితోటే జరుగుతున్నాయి. అది మటుకు నిజం. ఆ గొప్ప విషయానికి నేను చాలా ఆత్మ ప్రణామాలు చెప్పుకుంటున్నాను. ఆయన స్థితి లేనిది ఏదీ జరగట్లేదు. అట్లానే ఆయన కోరిక జ్ఞానాంధ్రప్రదేశ్, శాకాహార జగత్, జ్ఞాన జగత్, పిరమిడ్ జగత్ జరిగే తీరాలని ఆయన కోరిక. అది నిజంగా జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. అందరితో పాటు అందరూ కోరుకుంటారు కాదని నేను అంటలేదు. నేను కూడా కోరుకుంటున్నాను. అది జరగాలి. ఆయన సంకల్పం అది. దాంతో పాటు పిఎంసి ఛానెల్ ఎదగాలి. ఇప్పుడు అలానే ఎదుగుతుంది చక్కగా ప్రపంచం మొత్తం. అలా అమెరికా రెడీ అయింది, దుబాయ్ రెడీ అయింది. అట్లా అన్నీ రెడీ అవుతున్నాయి. అలా దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా ఒకసారి వెళ్ళాను. వెళ్ళినప్పుడు కూడా అక్కడ ధ్యానులు ఎలా ఉంటారని ఊరికే గమనించాను. వాళ్ళని వీళ్ళని అడిగి. అక్కడ కూడా ధ్యానులు ఉన్నారు. కాకపోతే నాకు అంత బాగా తెలీదని మా అక్కయ్య గారు అమ్మాయి అలా చెప్పిందనమాట. అలా అక్కడ కూడా అప్పటికే ఉన్నారు. ఇలా మనం వీడియోలో చూడటమే గాని నాకు అక్కడ పరిచయం అవ్వలేదు కానీ అక్కడ కూడా ఉన్నారు. అలా ప్రపంచం మొత్తం ఇప్పుడు రెడీ అవ్వటం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ప్రతి క్షణం ఆయన ప్రతి వ్యక్తికి పక్కనే ఉంటారు. ప్రతి వ్యక్తి పత్రిజే. అది ఇప్పుడు మీరు పత్రిజే, నేను పత్రిజే, అక్కడ ఉన్నవాళ్ళు సేవ చేసేవాళ్ళు ప్రతి వాళ్ళు పత్రిజే అనే నమ్మకంతోటే ఉన్నాను. అది సార్. అది నేను ఎప్పుడైతే ధ్యానమే చేస్తుంటాను ఎక్కువ. ఇలాగా అన్ని వింటూ ఉంటాను. కొన్ని బుక్స్ తక్కువ చదువుతాను కానీ చదువుతాను. ఎక్కువ స్టోరీల్లా ఉన్నాయి వింటూ ఉంటాను. నాకు ఇప్పుడైతే కైలాసపురి ఎలా అనుకుంటున్నానో అసలు కైలాసంలోనే ఉన్నాననే భావన వస్తుంది. నాకైతే అనుభవాలు చెప్పడమే చేతవు. అవి చెప్తూ ఆయనే చెప్పిస్తున్నారనే అనుభూతితో చెప్తున్నాను. కాకపోతే ఒక్కటి చెప్తాను సార్. ఇలాగా ఒకసారి ఇట్లానే మీలాగా ఒకసారి ధ్యానం చేయిస్తున్నారు. ధ్యానం చేయిస్తున్నప్పుడు నేను అలా ప్రకృతిలోకి వెళ్ళినట్టు వెళ్ళిపోతూ ఉన్నాను. వాళ్ళతో పాటు చెప్పినట్లుగా వెళ్తుంటే ఆయన ఒక నది దగ్గరికి వెళ్ళాము. అది చెప్పారు. ఒక్క నిమిషం సార్. త్రివేణి సంగమం. అలా వెళ్ళినప్పుడు అక్కడ లక్ష్మీనారాయణులు శేషపాన్పై ఉన్నట్లు కనిపించిందనమాట. కనిపించగానే
అది పత్రిజ సార్ ఇచ్చిన అనుభూతిగానే నేను భావన చేస్తున్నాను వచ్చాను. ఇప్పుడు చెప్పేది కూడా ఆయన అది చెప్పిస్తున్నారు అనుకుంటున్నాను నా చేత. అలాగా అది కనిపించగానే అక్కడ ధ్యానం చేస్తుంటే అక్కడ వాళ్ళిద్దరిని చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉన్నప్పుడు ఎమ్మటే నారాయణమూర్తి ఇంకో శేషపాన్పు తెప్పించేశారు. తెప్పించేసి ఆ శేషపాన్పు మీద కూర్చో అన్నారు. కూర్చోనేటప్పటికి ఏంటి నన్నేనా కూర్చోమంటుందని ఇలా ఎవరి ఎదురుగా ఉంటే ఇలా అంటాం కదా, అలా అనేటప్పుడు నిన్నే అని చెప్పనేటప్పటికి సరే కూర్చున్నాను సార్. అక్కడ కూర్చున్నాను. కూర్చున్నాక వీళ్ళందరితో కలిసి వచ్చాను కదా, వీళ్ళు ఇంకెళ్ళిపోదామా అంటున్నారు. వెళ్ళిపోదామా అంటున్నప్పుడు నేను రాను, మీరు వెళ్ళిపోండి, నేను వస్తాలే అని చెప్పేసి అన్నాను. అక్కడే కూర్చున్నాను సార్. ఎంతసేపు ఉన్నానో తెలీదు. ఎప్పుడో ఇంకా వెళ్ళిపోదాము అనుకున్న సమయంలో ఇంకా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పినట్లు పత్రిజీ సారే అక్కడ ఉండి నాకు అలా చేయించినట్లు అనుభూతితోటే ఆయనే కనిపిస్తున్నారు. ఇటు పక్కన లక్ష్మీనారాయణలు కనిపిస్తున్నారు. అలా ఆనందంలో ఇంకా వెళ్ళిపోతానని చెప్పి వచ్చేసాను. వచ్చినాక ఇంకెప్పుడు ధ్యానానికి కూర్చున్నా తలుచుకునేదాన్ని. తలుచుకుంటే అది కనిపిస్తూనే ఉంది. అది పత్రిజీ సార్ ఇచ్చిన అనుభూతే కదా, ఆయనే అలా చేశారని నా భావన. అందుకని చెప్పాను. అలా జరిగిందనమాట. ప్రతిదీ ఆయన అనుభవంతోటే, ఆయన సన్నిధిలోనే ఇలా జరుగుతూ ఉన్నాయి. అలా సేవ కూడా బాగా చేసేదాన్ని. అంటే ఇది చెప్పొచ్చో చెప్పకూడదో చెప్తున్నాను నేను. ఆయన అనుభూతి అనుకునే చెప్తున్నాను. శ్రీశైలం అయిపోయినాక అమరావతి ధ్యాన మహాసభలకి సేవ చేసే విషయంలో మేము బాగా చేసాము. ఇంకా కొంతమందిని కలిసి ఇద్దరం ముఖ్యంగా ఉండేవాళ్ళం. ఇంకో అమ్మాయి నేను, మాతో పాటు అందరూ ఉండేవాళ్ళు. అలా చేస్తున్న సమయంలో ఒకరోజు ఇక పగలంతా ప్రచారానికి వెళ్ళటము, అలాగా అందరికి పాంప్లెట్లు ఇవ్వటం, డొనేషన్లు వసూలు చేయటం అవన్నీ చేశాము. అప్పుడు లక్ష్మణరావు గారు మేము చేసే పద్ధతి నచ్చి మాకు ఒక కారు ఇచ్చారు. అది పత్రిజీ సారే ఇప్పించారు, అంతే ఆయన రూపంలోనే ఇచ్చారు అనే అనుభూతితోనే చెప్తున్నాను. ఆ కారు ఇచ్చారనమాట. అలా జరిగినాక ఇంకా కారు తీసుకొని అలా చేసాము, అన్ని చేసేవాళ్ళం. ఒక్కోసారి మా ఇంటి ఎదురుగానే పెట్టేవాళ్ళు, ప్లేస్ ఉందని. అలా ఆనందంగా ఉండేవాళ్ళం. ఒకరోజు వచ్చేసాము అన్ని చేసి. వచ్చినాక నాకు అనిపించింది అనమాట, ఆయనే జోరబడి చేయించాడు నా చేత, నేను కాదు అక్కడ పత్రిజీ సార్. అలా ఇంకా వచ్చేసినాక మా సెంటర్కి వచ్చినాక నాకు అనిపించింది 5 గంటలు అయింది. ఇప్పుడు ఇంటికెళ్ళి ఏం చేస్తాము, ఇంకా మళ్ళీ ఇంటికెళ్ళిన కాడి నుంచి వేరే అని చెప్పేసి అనిపించి నేను అలా వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళానండి. ఇంకా వెళ్ళిపోతున్నాను, పాంప్లెట్లు ఇచ్చుకుంటూ డొనేషన్ బుక్లు రాయించుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎంత టైం అయిందో తెలియదు. చాటకి వెళ్ళేటప్పుడు రేత్రి 10 సీరియల్ వస్తుంది. ఆ సీరియల్ వస్తున్నప్పటికి ఏంటా అమ్మో ఇంత టైం అయిపోయిందా, నేను ఇలా ఉన్నాను ఏంటి, ఆయనే తలుచుకున్నాను. ఇంకా అంతే, ఆయనే గుర్తుకొస్తున్నా. అంతకుముందు షిర్డీ బాబా గుర్తుకొచ్చేవారు, ఇప్పుడు ఆయన గుర్తుకొస్తున్నారు. అలా ఇంత టైం అయిపోయిందా అని చెప్పేసి అనుకొని సరే సైలెంట్ గా వాళ్ళ ఇంట్లో నుంచి ఆ డొనేషన్ తీసుకొని కిందకు వచ్చేసి అప్పుడు అడిగాను, నేను ఎక్కడున్నాను, నేను ఫలానా సెంటర్కి వెళ్ళాలి. అడిగింది కూడా మా పత్రిజీని అనుకుంటున్నా, అంతే నా ఎదురుగా ఉన్న వ్యక్తి కూడా. అలా అడగంగానే ఆయన చెప్పారు, అమ్మ నువ్వు చాలా దూరం వచ్చేసావు, శ్యామలా నగర్ వెంకటేశ్వర గుడి అంటే ఇలా బారుకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్తే నీకు అర్థమవుతుందన్న. సరే 10 అయిపోయింది, అయినా సరే ఏమి ఎక్కలేదు ఆటో గిటో. అలా నడుచుకుంటూ వచ్చేసేసి శ్యామలా నగర్ వెంకటేశ్వర గుడి దగ్గర రాగానే ఇంట్లోకి వచ్చినంత ఆనందం అనిపించింది. ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయేటప్పటికి మా కోడలు ఎదురుగా ఉంది. ఆ అమ్మాయి కూడా అప్పుడు మరి పత్రిజీనే ఆ పిల్లోడు మా అబ్బాయి దగ్గర అక్కడ లేకుండా చేశారు, అంతే. ఇక ఆ అమ్మాయి ఉంటే నేను చెప్పాను, ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నారు మీ అబ్బాయి, చాలా కోపంగా ఉన్నారు అంతే. సరే ఉంటే ఉన్నాళ్ళే, నువ్వు సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోయి వాడు రాకుండా చూడు, నేను చేయాల్సింది చేస్తానమ్మా అని చెప్పేసి పత్రిజీ గారిని తలుచుకుంటూ అలా లోపలికి వెళ్ళిపోయి నేను ఇక ఆహారం అయితే తీసుకొని నేను చేస్తాను. అలా కూడా బయటపడ్డాను ప్రతి విషయంలో. కాకపోతే ఆయన పక్కన ఉండబట్టే కదా ఇవన్నీ జరిగింది. ఆయన అనుభూతులుగానే భావిస్తున్నాను. ఆ భావంతో అలా జరిగేది సార్ ప్రతిదీ కూడా. అప్పుడు ఇంకా మేము లక్షల్లో అలా వసూలు చేసింది కాక. మీకు కొన్ని ప్రశ్నలు వేయాలనుకుంటున్నాను. మీరు ఇబ్బంది పడతారు అంటే నేను వెయ్యను, లేదంటే మిమ్మల్ని అడుగుతాను. కొంచెం సూటిగా ఉంటాయి మరి నా ప్రశ్నలు, మీరు ఇబ్బంది కూడా పడొచ్చు. పర్లేదు, ఇబ్బంది లేదు. చెప్పండి సార్, అడగండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడుగుతాను నేను ఇప్పుడు, పర్వాలేదా? అడగండి. సరే, నా మొదటి ప్రశ్న, మీరు ఏమన్నారు ఇంతకుముందు సాయిబాబాని చూసే ఫాలో అయ్యేదాన్ని, పత్రిగారిని ఫాలో అవుతున్నాను అన్నారు.
అంటే మీరు ఏదైతే సాయిబాబా విషయంలో ప్రతిదీ బాబా చేస్తూ బాబానే చేశారని అప్పట్లో అనుకునే వాళ్ళు పేరు మార్చారు అంతే. బాబా అంతే. గారు పోయి పత్రి గారు వచ్చారు. సో మీ నమ్మక వ్యవస్థ అది మీ భక్తి అలాగే కంటిన్యూ అయింది. ఏం మార్పు లేదు. అవునా కదా? అవునండి. సో మీరు ఆధ్యాత్మికత గాని పత్రి గారు గాని మీకు అర్థం అవ్వలేదని నేను అనుకుంటున్నాను. మీకు ప్రతిసారి అర్థం కాలేదు. ఆధ్యాత్మికత అర్థం కాలేదు మీకు. పిరమిడ్ సొసైటీ అర్థం కాలేదు మీకు. అర్థమవుతుందా? మీరు బాబాని ఎట్లయితే భక్తితో చేశారు ఇప్పుడు మళ్ళీ పత్రి గారిని కూడా అదే చేస్తున్నారు. పత్రి గారు చెప్పింది ఇది కాదు. మీరు పత్రి గారి స్పీచెస్ సరిగ్గా వినాలి. పత్రి గారు ఏం చెప్పారు? నేను ఎవరికి ఏమీ చెయ్యట్లేదు. ఎవరు వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు అని చెప్పారు ఆయన. అవునా కదా? మళ్ళీ మీరు ప్రతిదానికి పత్రి గారే చేశారంటున్నారంటే మీకు పత్రి గారు అర్థం కాలేదు మీకు. అంటే పత్రి గారు చేశారంటే ఆయన ఆయన లాగానే నేను ఉన్నాను అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ ఆయనే దగ్గరగా ఉన్నారని కాదు నా అభిప్రాయం. ఆయనలాగా ఎవరు ఉండరు మేడం. పత్రి గారే, శోభాదేవి గారే, వెంకటే. మనం అవ్వడం కోసం పుట్టాం. మనమే అవ్వాలి. ఇంకోలా అవ్వక్కర్లేదు మనం. పత్రి గారు నా శ్వాస 40 అనే సంవత్సరాలు గురువుతోటే ఆయన నేను చెప్పడానికి చేశాను సార్. ప్రయత్నించింది ఇదే. నా 40 శ్వాసే సంవత్సరాలు ఆయన నా గురువు ప్రయత్నించింది ఇదే. అనుకుంటూనే చేస్తున్నాను. అదే అంటున్నా. మీరు తప్పేం లేదు కానీ తెలుసుకోండి. పత్రి గారు ఎప్పుడు చెప్తూ వచ్చారు. ఈ శరీరమే నేను కాదని చెప్తూ వచ్చారు ఆయన. మళ్ళీ మనం పత్రి గారిని ఒక శరీరంగా చూడడం, పత్రి గారే అంతా చేస్తున్నారు అనుకోవడం అన్నది మళ్ళీ మనం ఆ పాత మూఢమైన భక్తిలోకి వెళ్ళిన వాళ్ళం అవుతాం. పత్రి గారు ఇది కాదు కోరుకున్నది. ఆయన ఒక శాస్త్రీయ సైలెంట్. అంటే నేను అనే పదం కూడా ఉండకూడదు అంటారు కాబట్టి ఆయన మీద పెట్టి చెప్తున్నాను. అదే అది నేను అనే పదం ఉండకూడదు అన్నప్పుడు మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక స్పీచ్ ఇస్తున్నారు. ఇక్కడ మీరు నేను అనే పదం వాడొచ్చు. ఎప్పుడైనా మనం ఒక వ్యక్తి గురించి లేదా ఒక సంఘటనలో డిస్కస్ చేస్తున్నప్పుడు లేదా మన అహంకారాన్ని మనం చెప్పుకోవడానికి నేను అనే పదం వాడితే తప్పు. కానీ ఇక్కడ మీరు కమ్యూనికేట్ చేస్తున్నారు. ఒక స్పీచ్ ఇస్తున్నారు. ఇప్పుడు నాకు ఇక్కడ నేనుగా నేను చేశానని అనడంలో తప్పేం చెప్పుకోవాలంటారా? లేదు. నాకు లేదండి? నేనుగా చేశానని చెప్పుకోవాలా? మీకు జరిగింది. మీరు ఇందాక కూడా నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు సేవ చేస్తున్నప్పుడు మీకు కొన్ని ప్రకృతి ధర్మాలని కొన్ని ఉంటాయి. అవి పనిచేస్తూ ఉంటాయి. మీరు చేసేదానికి ప్రకృతి స్పందించి మీకు కొన్ని ఇస్తూ ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మీకే కాదు ఎవరికైనా అదే చేస్తుంది ప్రకృతి. ప్రకృతి అనేది మీరు చేసే చర్యల్ని బట్టి అది స్పందిస్తూ ఉంటుంది. మీకు అర్థమైందా? మీరు పత్రి గారిని నమ్మినా నమ్మకపోయినా మీరు కొన్ని ప్రకృతి సూత్రాలు, ఆధ్యాత్మిక సూత్రాలు పాటిస్తే వాటి వల్ల మీకు జీవితంలో చాలా విషయాలు జరుగుతాయి. పత్రి గారు ఏం చేయరు ఇక్కడ. పత్రి గారి గొప్పతనం పత్రి గారు ఏం చేశారు అంటే మీకు ఈ ప్రకృతి సూత్రాలని ఇంతకుముందు అందరూ దాచిపెట్టారు. ఆయన మన చేతికి ఇచ్చేశాడు. ఎన్నో ఆడియోస్ రూపంలో, పుస్తకాల రూపంలో, మాస్టర్ల రూపంలో ఆధ్యాత్మిక సూత్రాలన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. అది పత్రి గారు మనకు చేసింది. మీరు దగ్గరుండి మీకు ఆటో మాట్లాడి పెట్టడం, లేదా మీకు బట్టలు సెలెక్ట్ చేయడం, లేకపోతే ఇంకోటి ఏదో చేసి పెట్టడం అన్నది పత్రి గారి పని కాదు. అర్థమైందా మీకు? పత్రి గారి పని ఏంటంటే క్లిష్టమైన ఆధ్యాత్మిక సూత్రాలని లేదు గుర్తుపెట్టుకున్నా. ఆ క్లిష్టమైన ఆధ్యాత్మిక సూత్రాలు మీకు అర్థమయ్యేలా ఇవ్వడం అనేది ఏదైతే ఉందో అది పత్రి గారు చేసిన పని. మనం ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవాలి. పత్రి గారి మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. పత్రి గారి రూపాన్ని పట్టుకోకూడదు మనం. అర్థమవుతుందా మీకు? పత్రి గారి మాటల్ని పట్టుకోవాలి. ఆయన ఎంత నాలెడ్జ్ని ఇచ్చారు, ఎంత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చారు, ఎంత ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చారు ఆయన. మనం దాన్ని పట్టుకోవాలి. అవునా? దాని ఇచ్చిన లోపలికి వెళ్ళాలి ఆత్మ మనం. జ్ఞానంతో పాటు కదా ఇంత సేవ చేయగలిగింది. అమ్మ నేను అదే చెప్తున్నా. మీరు సేవ చేసినా, ఇంకోటి చేసినా సరైన ఆధ్యాత్మిక అవగాహన లేకుండా చేసినవి వ్యర్థమే అవుతాయి తప్ప వాటి వల్ల ఉపయోగం ఏం లేదు. నేనే అదే అంటున్నా. పరిజ్ఞానం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆధ్యాత్మిక పరిజ్ఞానం, ఆధ్యాత్మిక అవగాహన ఇది చాలా ముఖ్యం. ఇది చేసుకోకుండా ఒక వ్యక్తి పూజలాగా చేస్తే దానివల్ల లాభం లేదని చెప్తున్నా మీకు. అర్థమైందా? సో మీరు ఇందాక అన్నట్టు పిఎంసి ఉంది, ధ్యాన జగత్ ఉంది, అన్నీ ఉన్నాయి. అట్లాగే పత్రి గారి ఫిలిం కూడా ఉంది. మనం పత్రి గారి జీవితాన్ని మనం ఒక సినిమాలా తీస్తున్నాం. తెలుసా మీకు ఈ విషయం? విన్నారా? తెలుసు. దానికి నేనే డైరెక్ట్ చేస్తున్నాను. ఆ సినిమా నేనే తీస్తున్నాను. ఓకే. అర్థమైందా? సో స్టేజీ మీద కూడా చూశాను నేను. సో మీరు చేసే అన్ని కార్యక్రమాలతో పాటు పత్రిజీ సినిమా గురించి కూడా అందరికీ చెప్పండి. సరేనా? సరే సార్. మీరు ఎక్కడ క్లాస్ చెప్పినా, ఎక్కడ పిరమిడ్ మాస్టర్లు కలిసినా
ఇలా పత్రి గారి మీద డాక్యుమెంటరీ సిరీస్ వస్తుంది, అందరూ దానికి సహకరించండి అని చెప్పండి వాళ్ళకు. ఓకే. సరేనా? ఇది అయితే కూడా మళ్ళీ నేనైతే ప్రతి వాళ్ళకి ప్రతిదీ ధ్యాన ఆంధ్రప్రదేశ్ గానే అన్ని చదవమని చెప్తాను, అన్ని ఇస్తుంటాను. ఇగో ఇక్కడే పక్కనే పెట్టుకున్నాను ధ్యాన ఆంధ్రప్రదేశ్ కూడా. అలా పక్కన నేను పెట్టుకోవడం కాదు కదా తీసుకుంటాను. మేడం, అర్థం చేసుకోవాలి కదా. ధ్యానాంధ్రప్రదేశ్ పక్కకు పెట్టుకుంటే లాభం లేదు, ధ్యానాంధ్రప్రదేశ్ చదివితే లాభం లేదు, ధ్యానాంధ్రప్రదేశ్ అర్థం చేసుకుంటే లాభం ఉంది, అవగాహన చేసుకుంటే అవును. లాభం ఉంది. అర్థమైందా మీకు? ఇప్పుడు చెప్పండి, అదే పత్రికారు నాకు కాపాడుతున్నారా మాట్లాడే మిమ్మల్ని? పదాల్లో ఆయన పక్కన పెట్టుకొని మాట్లాడటం అలవాటు అయిపోయింది. అదే చేస్తున్నాను ఇప్పుడు నేను కూడా. అదే చెప్తున్నా, పత్రికారు కోరుకున్నది అది కాదు. ప్రతి ఒక్కరు మాస్టర్స్ గా ఉండాలన్నారు ఆయన. అంటే ఏంటి, మీ వాస్తవానికి మీరే సృష్టికర్త అనే పదంతోనే మన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది. అవునా కదా? మళ్ళీ మనం అవును. తీసుకెళ్లి పత్రికారికి అప్పచెప్తే మనకు పత్రికారు చెప్పిన మాటలు ఏం అర్థం చేసుకున్నాం మనం? తులసిదళం బుక్ చదివారా మీరు? విన్నానండి. చదవాలి. తులసిదళం 1, 2 2 ఉంటాయి, అవి చదివితే అర్థం అవుతాయి మనకు. సరేనా? సరే సార్. థ్యాంక్ యూ మేడం. సో ఓవర్ టు థ్యాంక్ యూ. బ్రాహ్మణి గారు. ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ శోభాదేవి మేడం. మీరు పత్రి థ్యాంక్ యూ సార్తో అండి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. నేను అంటే చెప్పే విధానం తేడా అవచ్చు కానీ ఆనందం మటుకు చాలా ఉంది. అంతే. ఈ ధ్యానంలోకి రావటమే నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ అదృష్టాన్ని చెప్పే విధానంలో తేడా అవ్వచ్చు. హ్యాపీ. ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈరోజు మీరు మీ ఎక్స్‌పీరియన్సెస్ పత్రి సార్‌ని కలిసిన దగ్గర నుంచి మీరు ఎలాగా మీ లైఫ్‌లో ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు, పత్రి సార్ నాలెడ్జ్ తీసుకుంటూ సర్వీస్ మనం ఎంత చేయగలిగితే అంత మీరెలా చేస్తున్నారు, ఆహ్, ఇంకా మీరు మీ లైఫ్‌లో ఇంకా ఏ ప్లేసెస్‌లో పత్రి సార్ చెప్పిన జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేశారో అవన్నీ ప్రచారంలో డొనేషన్స్ కలెక్ట్ చేయడానికి ఒక వర్క్స్ కోసం స్పిరిచువల్ వర్క్స్ కోసం వీటన్నిటి కోసం మీరు చేసిన విధానం అదంతా మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్ మాస్టర్స్. అంటే నేను ఆయన చెప్పింది ఇంకా పెంచాలి, ఇంకా బాగా వర్క్ చేయాలి, అదంతా ఒక ఇదిలోకి రావాలనే ఉద్దేశంతోటే చేశాను. అది నా సంకల్పం అలా ఉంది. అది. ఇప్పుడు కూడా ఎస్ అలానే మాస్టర్స్. చేస్తూనే ఉంటాము. ఎస్ మేడం. ఎస్ ఇప్పుడు ఒక్కో మాస్టర్స్. చోట ఒక్కోలా ఎవరైనా ఉంటుంది. క్లాసుల్లో చెప్పేది కూడా ఆయన అనుభూతులతోటే ఉంటున్నాము, ఆయన సన్నిధిలోనే ఉంటున్నాము అనేదే వింటున్నాను నేను ఎక్కువ శాతం. ఓకే మేడం. ఎవరైనా మాట్లాడతారా మాస్టర్స్ మేడం తోటి? మీ ఎక్స్‌పీరియన్సెస్ ఏమైనా షేర్ చేసుకుంటారా మేడం క్లాస్‌ని? ఇందు మేడం. మేడం చెప్పండి ఉన్నారా? మేడం. మేడం. వచ్చాను, ఆ! ఇప్పుడు వచ్చాను. Yes. మేడం. ఓకే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ. శోభా మేడంకి నమస్తే మేడం. శోభా మేడం ధన్యవాదాలు. చెప్పండి. ఆ, బాగున్నాయి మేడం మీ అనుభవాలు. సార్ చెప్పినట్టుగా ఏంటంటే ఒకళ్ళపై డిపెండ్ కాకుండా మనం నమ్ముకోవడం అనేది పత్రి సార్ మనకి ఎప్పుడు బోధించేది. చాలా బాగున్నాయి మేడం. ఇందు మేడం, యా చెప్పండి మేడం. ఇందులో సాయిబాబా సార్ ఉన్నారు. సార్ది కూడా యా, మీరు క్లాస్ తీసుకోండి మేడం. రాత్రి రేపు ఉంటుంది, ఉంటుందా? ఓకే ఓకే. అదే రేపు ఆ, ఉండబోతుంది. Yes. సాయిబాబా కన్ఫర్మ్ సార్ ఇంకా. సార్ది చాలా బాగుంటది సార్. సార్ యా, అన్మిట్ లో ఉన్నారా? సాయిబాబు గారు, హ్యాండ్ రైస్ చేశారు సార్, మాట్లాడండి. హ్యాండ్ రైస్ చేశారు. సార్ మీరే అన్మ్యూట్ చేసుకోవాలి. సాయిబాబు గారు హనుమాన్ పిరమిడ్ ఇప్పుడు చైర్మన్ గా ఉన్నట్టున్నారు నాకు తెలిసి. ఎస్ అవును. ఎస్ సార్. సాయిబాబు గారు, సాయిబాబు గారు ఈశ్వరయ్య గారు. మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్, మ్యూట్ లో ఉన్నారు. ఎస్ సార్, ఇప్పుడు ఓకే. మీ వీడియో కూడా ఆన్ చేయండి స్వామీజీ, మీ వీడియో కూడా ఆన్ చేయండి. వీడియో ఆన్ చేయండి సార్. షాప్ లో ఉన్నా. ఓకే. పర్లేదు, మీ షాపుని చూస్తాం మేము. షాప్ చాలా చాలా యాక్టివ్. నిన్న సార్ మీతో అందరికి మాట్లాడదాం ఎనర్జీని అనుకుంటే ఇస్తాడు సార్. కుదరలేదు అక్కడ. అవును సార్, నేను మొన్న అదే విజయభాస్కర్ రెడ్డి గారితో కొద్దిగా మాట్లాడేది ఉండే, అందుకోసం మీతో మాట్లాడలేకపోతాం. ఆయన అప్పుడే వెంటనే వచ్చిరి. ఎస్ సార్.
అట్లాంటి సార్. ఏ రోజు మాకు టైం ఇస్తున్నారు మీరు? మీరు ఎప్పుడైనా సార్ మోస్ట్ వెల్కమ్. ఎప్పుడైనా ఎప్పుడు వచ్చినా సరే బీచ్పల్లి హనుమా పిరమిడ్ ఎప్పుడు మీకు ఆహ్వానం పలుకుతుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకరోజు ప్రోగ్రామ్ ప్లాన్ చేయండి, ఒక 1 డే ప్రోగ్రామ్ చేద్దాం. నేను పత్రిసారి తులసి దళం మీద వర్క్ షాప్స్ చేస్తున్నాను, 1 డే వర్క్ షాప్స్. మీరు ప్లాన్ చేయండి, నేను వచ్చి వర్క్ షాప్ చేస్తాను నేను. సరే సార్ మీరు ఎప్పుడు టైం ఇస్తే ఇప్పుడు, ఎందుకంటే మేము ఎట్లా ఫ్రీ మహా అంటే మా షాప్ అంతే, కానీ మీ ఎంత పని మాకేం ఉండదు. లేదు సార్, మీరు కూడా చాలా చేస్తున్నారు కదా. ఒక కళ్యాణం మాదేమో స్వీయ కళ్యాణం. ఎస్ సార్. మేము ఎప్పుడు అంతే. సార్ ఒక్క నిమిషం, మా పాప ఏదో మాట్లాడుతుందంట, జస్ట్ మాట్లాడు. అవునా? హాయ్ నాన్న. హ్యాపీ బర్త్డే మా. ఓ అవునా సార్, వెంకట్ సార్ జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే వెంకట్ కుమార్. థ్యాంక్ యూ. వెంకట్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వెంకట్ గారు, మీరు రావడం భూమికి మేము కలవడం మాకెంతో అదృష్టం. అందుకోసం మీకు ఎన్ని జన్మ శుభాకాంక్షలు చెప్పినా తక్కువే. సార్ మీరు అందరూ భూమి మీద ఉన్నారని నేను కూడా వచ్చేసాను సార్, మీతో కలిసి ప్రయాణం చిన్న చేయడానికి. బేబీ సార్ ఏం చెప్పాలనుకునింది పాప? మాకన్నా ముందు వచ్చి మా కోసం ఆల్రెడీ ఇంత చేసి పెట్టినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అది గురువు గారి కృప. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. బర్త్డే అని పెట్టినాడు ఒకటి కూడా. వెంకట్ సార్ వెంకట్ బర్త్డే అని పెట్టలేవు. మీ కూతురు పేరు సార్? దేవిక సార్, దేవిక. నీ డ్రెస్ నా డ్రెస్ సేమ్. తేజస్వినే. డాడీస్ మినీ అని ఉందన్నమాట షర్ట్ మీద, అది అది చెప్తుంది డాడీస్ పాప అని. నీవు డాడీ పాప, మమ్మీ పాప కాదు. ఇద్దరు పాప అంట. వెరీ గుడ్. చలో అయిపోయిందా? సరే నేను మాట్లాడతా. ఓకే. ఎస్ సార్. సార్ వెంకటరమణయ్య గారు చెప్పండి సార్. హ్యాపీ బర్త్డే టు యు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్లీ బర్త్డే చేసుకోవట్లేదు, కానీ మా ఆవిడ లిరిక్ ఇచ్చేసారు. బట్ ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. 100వ బర్త్డే ఖచ్చితంగా చేసుకోండి. లేదు సార్, 200 చేసుకుందాం అనుకుంటున్నాను నేను. సో అందుకని లెక్క పెట్టట్లేదు, ఇయర్స్ లెక్క పెట్టట్లేదు. ఎందుకు సార్ ఇయర్స్ లెక్క పెడితే మన ఏజ్ పెరుగుతుందని మనకు గుర్తు చేసి ఎందుకు చెప్పండి, హాయిగా ఏజ్ లెస్ గా బతుకుదామని. ఏమంటారు? అంతేగా. అది మీరు 200 అన్నారు సార్, నేను 300 అనుకుంటున్నాను. అంతే సార్, అంతే. నేను మా ఇంట్లో ఇప్పుడు మా ఊళ్ళతో చెప్తుంటాను, నేను 300 అని చెప్తుంటారా? సూపర్. బాగుంది సార్ మిమ్మల్ని అందరికి కలవడం. సార్ నేను బీచ్పల్లి, మరి మీరు చెప్తే మనం వనపర్తి, మహబూబ్నగర్, పాలమూరు జిల్లాలు తిరగాలి ఒకటి. రెండోది హనుమా పిరమిడ్ లో క్లాస్ చెప్పాలి. ఈ రెండు నా ముందు ఉన్నాయి. తర్వాత నేను డాక్యుమెంటరీలో కొన్ని స్టోరీస్ ని షూట్ చేయాలి. సో నాకు మహబూబ్ నగర్ ఎక్కడ అంటే ఆ స్టోరీస్ అంటే వీళ్ళ గురించి చెప్తే అందరికి బాగా ఇంపాక్ట్ ఉంటుంది అన్న స్టోరీస్ ఏమన్నా ఉంటే నాకు చెప్తే నేను అవి షూట్ చేసి ఇప్పుడు రిలీజ్ అవుతున్న డాక్యుమెంటరీలో పెట్టాలన్నది నా ప్లాన్ సార్. సో అట్లా ఎవరైనా ఉంటే మీరు చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ నుంచి ఒక ఆయన రైస్ మిల్లో మూటలు కుట్టే అయింది మనం తీస్తున్నాం. ఆయన డే అంతా మూటలు కుడతాడు, సాయంత్రం అయితే ధ్యాన ప్రచారం చేస్తాడు, అదే ఆయన డ్యూటీ. ఆయన ఇది దాదాపు 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. ఆయన స్టోరీ మనం తీసుకున్నాం. మనం ఇప్పుడు పారిజాత గారిది తీస్తున్నాం, నేను వెళ్తున్నాను వాళ్ళ ఊరు వెళ్తున్నాను, ఆవిడ తీస్తున్నాను. ఇంకా అట్లా ఒక ఏమంటారు, ఒక ప్రత్యేకమైన లేదా బాగా రూట్ లెవెల్లో పనిచేసే వాళ్ళు అట్లా ఎవరైనా ఉంటే చెప్పండి, మనం వాళ్ళది షూట్ చేసి డాక్యుమెంటరీలో పెడదాం. సరే సార్. సరేనా? ఇప్పుడు మాతోన అయితే హనుమా పిరమిడ్ లా గ్రేట్ మాస్టర్ అని చెప్పి అంటే ఈశ్వరయ్య గారే. ఎస్ సార్. హనుమా పిరమిడ్ లోనే కదా సార్, PSSM లో కూడా గ్రేట్ పిరమిడ్ మాస్టర్ ఆయన.
సాయిబాబా ఏం తక్కువ లేదు. మేమంతా మీరు మీరు మా కొంతమంది మీరు మా ఈశ్వరయ్య గారిని హనుమా పిరమిడ్ కి పరిచయం చేద్దామని చూస్తున్నారు. ఆయన ఎంటైర్ పిఎస్ఎస్ఎం కి ఆయన తెలియకపోయి ఉండొచ్చు ఈశ్వరయ్య గారు ఎవరు ఏంటని, బట్ ఖచ్చితంగా ఆయన వన్ ఆఫ్ ద పిల్లర్. సార్ లేదు సార్, ఖచ్చితంగా అందరికి తెలుసు, ఆయన అందరికి తెలుసు. ఈ మధ్య అంత కొంత చిన్న చిన్న వయసులో తెలియకపోవచ్చు. అవును. పారిజాత మేడం ఏమో పూర్తి ప్రకృతిలా, అసలు పూర్తి ఎప్పుడు గుట్టల మధ్యలోనే ఉంటది, బయటికి ఎక్కడ రాదు. మేడం అవును. నక్షత్రం చూడండి అని చెప్పంటే ఎంతసేపు గుట్టలే చూస్తా సార్ నేను అంటది. ఎస్ సార్, ఎస్ సార్. బాగుంది సార్. ఇది హాల్ అంతా రెడీ అయిపోయినట్టుంది సార్ బీచ్ పల్లిలో. సార్ హాల్ రెడీ అయింది. 2 నెలలలో మేము విజయభాస్కర్ రెడ్డి గారు కూడా ఓ మాట ఇచ్చినాం. 2 నెలలలో పూర్తిగా దాన్ని సిమెంట్ చేసి మొత్తం అందంగా తీర్చిదిద్ది సార్ మాకు ఇచ్చిన మాట, సార్ మేము ఇచ్చిన మాట సార్ అది. ఎస్ సార్, ఎస్ సార్. ఖచ్చితంగా సార్ ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలి మీరు అని చెప్పి అంటే చేస్తాం సార్ అని చెప్పి అని మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారం ఖచ్చితంగా చేస్తాం సార్ అది. ఎస్ సార్, మీరు చేస్తారు, అందులో డౌట్ లేదు. ఈశ్వరయ్య గారు మీరు మామూలు వాళ్ళు కాదు మీరు. సో మీరు 100% చేస్తారు, అందులో ఏం డౌట్ లేదు. మేము పత్రి గారి ఫాలోవర్స్ ఉన్నాం సార్. సార్ మాట కాదు మన డ్యూటీ, అది మన డ్యూటీ సార్, మాట కాదు మన డ్యూటీ. ఎస్ సార్, వీఆర్ నాట్ ఫాలోవర్స్ సార్, వీఆర్ మాస్టర్స్. మాస్టర్స్ వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేస్తారు. సో ఇది మన డ్యూటీ, మనం పత్రిక నుంచి తీసుకున్న డ్యూటీ. ఎస్, మేము కూడా మీ పిరమిడ్ జగత్లో ఉన్నాం, మేము కూడా పిరమిడ్ జగత్లో ఇది చేస్తున్నాం. మన డ్యూటీ అది, మన బాధ్యత. ఫాలోవర్స్ కాదు. పిఎస్ఎస్ఎం లో గానీ పత్రిక గారికి కానీ ఫాలోవర్స్ ఉండరు, మాస్టర్సే ఉంటారు. ఓన్లీ మాస్టర్స్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుర్తు చేయడం వల్ల బాధ్యత. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, సాయిబాబు గారిది తీసుకోండి, జూమ్ లో కూడా సాయిబాబు గారి క్లాస్ పెట్టించండి, ఇందు గారు. యా టుమారో ఓకే అన్నారు సార్. అవునా, వాళ్ళ అమ్మాయి కూడా ఉంది, వాళ్ళ అమ్మాయి కూడా చాలా బాగా మాట్లాడుతుంది. ఈశ్వరయ్య గారి అమ్మాయి, సాయిబాబు గారి అమ్మాయి, వీళ్ళిద్దరూ మన దాంట్లో మాట్లాడేలా చూడండి. తప్పకుండా సార్, ఫాలో అప్ చేస్తా. సరేనా? ఓకే అండి, అయితే బాయ్ బాయ్. బాయ్ సార్. మేడం పారిజాత మేడం, పారిజాత మేడం గారు లేట్ లెఫ్ట్ అయినట్లుగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అమ్మా. యా ఫ్రెండ్స్, వీక్షించారు కదా ఇవాల్టి మాస్టర్స్ యొక్క అనుభవాలు. సో వారి అనుభవ జ్ఞానాన్ని మనం అంతా కూడా తీసుకున్నాం మరి. సో రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం మరి అంతకంటే ముందుగా ఈ కార్యక్రమం వచ్చేసి శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా అండ్ పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మనకి ఈ కార్యక్రమం అక్కడ అందివ్వబోతోంది మరి. సో మరి ఈ కార్యక్రమం మనం కూడా ఇంకా 10 మందికి అందివ్వాలన్న సదుద్దేశంతో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఇలాంటి నోటిఫికేషన్స్ తో మీ ముందు ఉంటాము. ఇంకా అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం మరవద్దు, ఎందుకంటే మాకు ఎంతో సపోర్ట్ ని, ప్రోత్సాహాన్ని అందించిన వారు అవుతారు కనుక. అండ్ అలాగే పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం కోసం మనం ఒక గొప్ప సత్సంకల్పంతో ప్రతిరోజు ఉదయం ఇదే సేమ్ లింక్ ద్వారా, సేమ్ జూమ్ లింక్ ద్వారా మార్నింగ్ 5 to 6 o'clock వరకు, అంటే 5 గంటల నుంచి 6 గంటల వరకు 1 గంట ధ్యానం ఉండబోతోందండి. అంటే ఫ్లూట్ మ్యూజిక్ ఉంటుంది అందులో, అక్కడ స్పీకర్స్ కానీ స్పీచెస్ కానీ ఏమీ ఉండవు. ఓన్లీ సత్సంకల్పంతో ఆ ధ్యానం చేస్తూ వస్తున్నాం. అది కూడా ప్రతిరోజు ఉంటుంది, ద కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ లాగానే. సో అందరు కూడా పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ బ్రాహ్మణి గారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. ఉండండి. ఓకే సార్, ఈశ్వర్ గారు థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్. రైట్.